ఓకే, అఫీషియల్గా పాడ్కాస్ట్ మొదలు పెట్టే ముందు ఒక వెరీ సింపుల్ క్వశ్చన్ టు గెట్ థింగ్స్ స్టార్టెడ్. ప్రవీణ్, ఏ టీం వరల్డ్ కప్ గెలుస్తుంది అనుకుంటున్నావు? ఫైనల్స్ లో ఎవరు టాస్ నెగ్గితే వాళ్ళు. ఓకే, వెల్కమ్ టు తెలుగు బైట్స్. ఇవాళ ఎపిసోడ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 గురించి. సో వరల్డ్ కప్ 2 days బ్యాకే స్టార్ట్ అయింది. యాజ్ యూజువల్ మేము ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నాం యాజ్ అ కర్టెన్ రేజర్, బట్ బెటర్ లేట్ దెన్ నెవర్. మన ఇండియా ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు ఆస్ట్రేలియాతో. సో వీటన్నిటి నేపథ్యంలో ఒక మా వ్యూస్ అండ్ టేక్ ఏంటి అసలు వరల్డ్ కప్ గురించి ఒక చిన్న క్రిస్ప్ ఎపిసోడ్ చేద్దామని అనుకున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రవీణ్ అండ్ అరవింద్, వెల్కమ్ టు ది ఎపిసోడ్. 2016లో ఒక అవర్ ఫేవరెట్ క్రికెట్ మెమరీస్ అని ఒక ఎపిసోడ్ చేసాము. అది తెలుగు బైట్స్ 26 ఇన్ 2016. దాంట్లో మనం 96 వరల్డ్ కప్, 99 వరల్డ్ కప్, మన ఆల్ ద హార్ట్ బ్రేక్స్, అగైన్ 2011 వరల్డ్ కప్, జాయ్, వీటన్ని 2007 T20 వరల్డ్ కప్, వీటన్నిటి గురించి మెమరీస్ చేసాం. సో ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి ఆ ఎపిసోడ్ వినండి, చాలా బాగుంటుంది. సో మళ్ళీ హిస్టరీ గురించి డెల్వ్ చేయకుండా జస్ట్ డైరెక్ట్గా ఈ వరల్డ్ కప్ గురించే జంప్ అవుదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి చిన్నప్పుడు ఆ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టు వరల్డ్ కప్ అంటే ఒక రకమైన ఫీవర్ కదా, లిటరలీ వరల్డ్ కప్ ఫీవర్ అని ఉండేది. ఒక 20 days నుండే వరల్డ్ కప్ వచ్చేస్తుందని చెప్పి ఎవరెవరు ఏ టీమ్స్, అసలు జెర్సీస్ ఎలా ఉన్నాయి, అసలు లుక్ ఎలా ఉంది, టీమ్ అంతా ఫైనలైజ్ అయిపోయిందా. అండ్ దెన్ చిన్నప్పుడు అయితే మనకి బ్రిటానియా కార్డ్స్ ఉండేవి, ఇది ఉండేది, డబ్ల్యూడబ్ల్యూ లాగా ట్రంప్ కార్డ్స్ కొని టీమ్స్ ఎవరెవరున్నారు మెమరైజ్ చేసుకుని ఆ ఒక రకమైన ఫీవర్ ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఆబ్వియస్లీ ముసలోళ్ళం అయిపోతున్నాం కానీ, బట్ ఇన్ జనరల్ కూడా ఒక ఆర్డెంట్ క్రికెట్ ఫ్యాన్స్ అయినా కూడా ఆ ఒక రకమైన బజ్ అండ్ ఆ ఫీవర్ రావట్లేదు. అది ఎందుకంటారు? ఐల్ గో విత్ అరవింద్ ఫస్ట్. మెయిన్లీ ఐపీఎల్ 2020 ఫార్మాట్ టేక్ ఓవర్ వల్ల. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మా కమ్యూనిటీలో ప్రతి ఐపీఎల్ కి పాస్ట్ 2020 వరల్డ్ కప్స్ కి ఫ్యాంటసీ లీగ్ అని స్టార్ట్ చేసి మెసేజ్ పెట్టంగానే ఆల్మోస్ట్ 10 మంది 12 మంది జాయిన్ అయ్యేవాళ్ళు అనమాట. ఈసారి ఓన్లీ ముగ్గురే, వాళ్ళ ముగ్గురే పాపం ఆడుకుంటున్నారు. వాళ్ళ ముగ్గురే ఒక $20 డబ్బులు వేసుకొని ఆడుకుంటున్నారు. అంటే మెయిన్ ఐపీఎల్ ఈస్ డామినేటింగ్. యా ప్రవీణ్. Yeah, I mean, standard things like, okay, cricket IPL is more entertaining. 50 over cricket obviously is not as entertaining కదా ఇప్పుడు. ఎస్పెషలీ మనం అంత ఐపీఎల్ చూసి, ఐపీఎల్లో 90 మ్యాచ్లు చూసి ఎవ్రీ మ్యాచ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉండి 50 ఓవర్లో ఓన్లీ సర్టెన్ ఫేజెస్ ఎంటర్టైనింగ్ ఉంటాయి కదా. యా, బోత్ వ్యాలిడ్ పాయింట్స్ యాక్చువల్లీ. ఒకటి ఏంటంటే మన అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోయినాయి అండ్ వీడియో ఆన్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. రెండోది ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ ఉండడం వల్ల, అండ్ దెన్ టీమిండియా ఇట్ సెల్ఫ్ అసలు కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నాం కదా మనం. సో రౌండ్ ద ఇయర్ క్రికెట్ ఆడి టీమిండియాని చూసి ఆ ఓవర్ డోస్ ఆఫ్ క్రికెట్ అనేది అయిపోయింది. బట్ నా ఫర్మ్ బిలీఫ్ ఏంటంటే, ఫస్ట్లో లేకపోయినా కూడా వన్స్ టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యి ఒక 1 month 20 days అయిన తర్వాత ఆటోమేటిక్గా టేబుల్లో కొంచెం అందరూ పైకి కిందికి అయిన తర్వాత ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుందని అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మనం ఇండియా మ్యాచెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనుకో. గోయింగ్ జస్ట్ ఇన్ టు మెటా ఆస్పెక్ట్స్ ఆఫ్ టోర్నమెంట్ ఇట్ సెల్ఫ్, ఒకటి ఏంటంటే ఇది ఇండియాలో జరుగుతుంది కదా. సో మనకి 2011 ఎంఎస్ ధోని అంటే మళ్ళీ గంభీర్ కోపం వస్తుంది కానీ ఓకే, టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత 2015లో జరిగినప్పుడు ఆస్ట్రేలియా గెలిచింది. 2019లో మనం ఎంతో గొప్పగా ఆడినా కూడా ఫైనలీ ఇంగ్లాండ్ తన్నుకుపోయింది. సో ఇప్పుడు బ్యాక్ టు ఇండియా కాబట్టి ఒక బేసిక్ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో దీన్ని ఇండియాలో జరగడం వల్ల ఆబ్వియస్లీ బీసీసీఐ ఆర్గనైజ్ చేస్తుంది కదా. సో ఈ మోడర్న్ బీసీసీఐ ఆర్గనైజేషన్ పట్ల మనం ట్విట్టర్లో అది చూస్తున్నాం. బట్ మీ టేక్స్ ఏంటి ప్రవీణ్? అంటే ఇది వ్యాపారం. అంటే బీసీసీఐ ఫర్ లాంగ్ టైం మన చైల్డ్హుడ్ లో మనకు తెలియలేదు, కానీ ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఇఫ్ ఐ రీడ్ ఆన్ ద స్టోరీస్ ఆఫ్ హౌ ద ఐసీసీ వాజ్ మేనేజ్, ఇండియా హ్యాడ్ వెరీ లిటిల్ సే ఆ టైంలో. ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ డామినేట్ చేసేవాళ్ళు అండ్ వీవర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఇండియా ఆబ్వియస్ గా మనీ తెచ్చుకొస్తున్నది ఐసీసీకి ఇండియా. సో ఇండియా ఈస్ ట్రయింగ్ టు ప్లే దట్ హార్డ్ బాల్. నేను మనీ తీసుకొస్తున్నాను కాబట్టి ప్లే బై మై రూల్స్ అండ్
ఆబ్వియస్ గా వాళ్ళకి ఓట్లు కావాలంటే శ్రీలంకకు ఒక బిచ్చం వేసి ఒక టోర్నమెంట్ వేస్తారు, వాళ్ళు బ్లైండ్ గా మనకు ఓటేస్తారు, సేమ్ బంగ్లాదేశ్ కూడా. సో యా, బీసీసీఐ కెన్ కంట్రోల్ స్కెడ్యూల్, కెన్ కంట్రోల్ వేర్ ఇట్ ప్లేస్. ఆబ్వియస్ గా అందుకని ఏప్రిల్ మేలో చచ్చినా అవ్వదు, ఎందుకంటే ఐపీఎల్ ఆడాలి కాబట్టి బీసీసీఐ ఆడనివ్వరు. అక్టోబర్ నవంబర్ లోనే ఆడించాలి. అది ఇంగ్లాండ్ కి ఆస్ట్రేలియాకి పర్టికులర్ గా ఇష్టం ఉండదు. బట్ ఇండియా ఈజ్ ఎంజాయింగ్ దట్ పవర్ ఇన్ ఐసీసీ, సో దే ఆర్ యూజింగ్ ఇట్ టు దేర్ అడ్వాంటేజ్. ఇంకొకటి గమనిస్తే నువ్వు 96, 2011 వరల్డ్ కప్స్ సబ్ కాంటినెంట్ లో జరిగాయి, ఇండియాలో జరగలేదు అనమాట. ప్రతిదీ అది పేరు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక. సెకండ్ నాకు తెలిసి ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలా జరిగాయి. ఈసారి సైలెంట్ గా అస్సలు నో కొలాబరేషన్, కంప్లీట్లీ ఇన్ ఇండియా. అవును. అండ్ నేను ఇందాక చెప్పిన టెక్నికల్ మిస్టేక్ ఏంటంటే ఇది బీసీసీఐ కాదు, ఐసీసీ కదా హోల్డ్ చేసేది ఈవెంట్. కానీ పెద్ద మనకి బీసీసీఐకి, ఐసీసీకి, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి తేడా లేదు. అన్నీ మన జేషానే, అన్నీ మన బాబే. సో అంటే స్టిల్ ఇంగ్లాండ్ కి ఆస్ట్రేలియా కంట్రోల్ ఉంది, కానీ ఇఫ్ దే ఆర్ ద మూమెంట్ ఇట్ హ్యాస్ టు బి ప్లేడ్ ఇన్ ఏషియా అని డిసైడ్ అయ్యాక, ఇంకా ఒక్కసారి ఏషియాలో టోర్నమెంట్ అన్నాక ఇంకా బీసీసీఐ కంప్లీట్ టేక్ ఓవర్ అంతే. ఒకసారి ఇండియాలో టోర్నమెంట్ అన్నాక సెమీఫైనల్స్, ఫైనల్స్, ఓపెనింగ్ మ్యాచ్, అన్ని రకాల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అన్నీ బాబేనండి అన్నట్టు అన్నీ అహ్మదాబాద్లోనే జరుగుతాయి. ఏదో బిచ్చం వేసినట్టు సెమీఫైనల్స్ ఈడెన్ గార్డెన్స్కి, మన హైదరాబాద్లో కనీసం ఒక్క ఇండియా మ్యాచ్ కూడా లేకుండా అన్ని పాకిస్తాన్ మ్యాచ్లు పెట్టి అదొక రకమైన పిచ్చిగా తయారు చేశారు. యా, ఈ జైషా గారిని చూస్తేనే నాకు అందుకే చిరాకేస్తుంది అనమాట. బికాజ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సౌత్ ఇండియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది క్రికెట్కి, ఉప్పల్లో ఏ మ్యాచ్ అయినా అలా పిచ్చిగా చూస్తారు. అలాంటిది తీసుకెళ్ళి అహ్మదాబాద్లో పడేసి చిరాకు కానీ చెన్నైలో పెట్టాడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్. యా, ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో పెట్టాడు. And then but moving on to that segment where you raised this point about October, November. సో మన వార్మప్ మ్యాచెస్ చూసుకుంటే ఇండియా గౌహతికి వెళ్ళింది, తిరువనంతపురం వెళ్ళింది, వర్షాలు పడినాయి. అన్ని వార్మప్ మ్యాచ్ల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే సండే రోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే ఇప్పుడు చెన్నైలో భారీగా వర్షాలు పడుతున్నాయంట. వర్షాలు అనేది ఒకటి ఉంటుంది. రెండోది నువ్వు ఫస్ట్లో జోకేసినట్టు అక్టోబర్లో ఇండియాలో మ్యాచ్లు జరిగితే ఎలా ఉంటుందో అనేది మనందరికీ తెలుసు. సో లెట్స్ ఎక్స్పాండ్ ఆన్ దాట్, ప్రవీణ్. సో ఇండియాలో వన్డే మ్యాచ్లు జరిగితే, ఎస్పెషలీ అక్టోబర్లో జరిగితే, ఇట్స్ అ గెసింగ్ గేమ్. ఒకవేళ డ్యూ పడిందంటే నువ్వు డెఫినెట్ గా బ్యాటింగ్ సెకండ్ వాళ్ళే నెగ్గుతారు. అంటే ఇప్పుడు బోత్ ద టీమ్స్ ఆర్ క్లోజ్ ఇన్ టాలెంట్. అంటే ఏదో నెదర్లాండ్స్, పాకిస్తాన్ ఆడితే కాదు, నేనేది రిలేటివ్లీ క్లోజ్ టీమ్స్ ఉంటే ఈవెన్ వీకర్ టీమ్ బ్యాటింగ్ సెకండ్ చేస్తే వీకర్ టీమే నెగ్గుతుంది. ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ యూ టు ఓవర్కమ్. కానీ యాజ్ ఎ కెప్టెన్ నువ్వు గెస్ట్ చేసి టాస్ నెగ్గాక డిసైడ్ చేసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ముందర రోజు చూడాలి ఎంత డ్యూ పడుతుంది అని. నువ్వు ఒకవేళ డ్యూ పడుతుంది అనుకుని సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే ఇట్ కెన్ బ్యాక్ ఫైర్ డ్యూ పడకపోతే. ఎందుకంటే డ్యూ పడకపోతే పిచ్ వేర్అవుట్ అయిపోతాయి. ఇండియాలో పిచెస్ వేర్అవుట్ ఫాస్టర్ త్రూ ద కోర్స్ ఆఫ్ 50 overs దెన్ ఆస్ట్రేలియా పిచ్. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇండియా ఆస్ట్రేలియా మొన్న 3 match సిరీస్ అయినప్పుడు థర్డ్ మ్యాచ్ ఇదే జరిగింది. డ్యూ ఎక్స్పెక్ట్ చేశారు, అవ్వలేదు. పిచ్ వేర్ డౌన్ అయిపోయి ఆఫ్టర్ 30 overs బ్యాటింగ్ సెకండ్ వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు హిట్. సో ఇఫ్ బేసిక్ గా ఏంటంటే ముందర రోజు వచ్చి చూసుకోవాలి. డ్యూ పడుతుంది అని తెలిస్తే ఇంకా బ్లైండ్ గా టాస్ నెగ్గితే బౌలింగ్ ఇంకేం చేయగలరు. సో దీనివల్ల ఏమవుతుందంటే నీకు, అండ్ ఆల్సో ఇవాళ రేపు బికాజ్ ఐపీఎల్ ఇలాంటి డొమెస్టిక్ టోర్నమెంట్ వల్ల అన్ని టీమ్స్ కి ఎక్స్పోజర్ ఉంది. టాలెంట్ లెవెల్ ఈక్వల్ అయిపోయాము. ఒక 5-6 countries ఆర్ ఫెయిర్లీ ఈక్వల్ ఇన్ టాలెంట్. అంత టాలెంట్ లెవెల్ ఈక్వల్ ఉన్నప్పుడు టాస్ గివ్స్ సచ్ ఎ మ్యాసివ్ అడ్వాంటేజ్. నా బిగ్ పెట్ పీవ్ ఏంటంటే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నాట్ play better, you have to play much better than the other team to win if you lose the toss. How is that fair? It is not fair kada. How are you expected to play 50% better than the other team or 30% better than the other team when both of you are equal, close to your talent level? That నాకేంటంటే ఇవాళ రేపు వన్ డే క్రికెట్ లో దట్ ఈస్ మై బిగ్గెస్ట్ అనాయింగ్ ఫ్యాక్టర్. యా, అరవింద్. యా, ఇంకోటి ప్రవీణ్ దానికి యాడ్ చేయడం ఏంటంటే స్ట్రాటజీ వైజ్ చూస్తే, సరే ముందు రోజు చూసారు, లెట్స్ సే మనము ఫస్ట్ బ్యాటింగ్ ఆడతామని ప్రిపేర్ అయినా కూడా ఒకసారి స్టార్ట్ అయ్యాక ఏంటంటే ఆ ఫ్యాక్టర్ ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. మనము కొన్ని మ్యాచెస్ ఎలా పడిపోతామంటే ఈవెన్ దో వీ హ్యావ్ ఎ గుడ్ స్టార్ట్, మనకి ఏది ఐడియల్ స్కోర్, ఇది 350 పిచ్చా 325 పిచ్చా అని ప్రిపేర్ అయ్యి వస్తారు. అక్కడ మారిపోద్ది మొత్తం ఈక్వేషన్. సడన్ గా వాళ్ళు బాగా ఆడుతున్నా కూడా మనం ఇలా వెళ్తే 320 కొడతాము, 350 కొట్టాలన్న ఉద్దేశంలో ఇంకో వికెట్లు ఇంకొక 2 వికెట్లు పడ్డాయంటే 350 320 కాదు కదా 275 ఎండ్ అవుతుంది లాస్ట్. యా,
దీనికి ఇంకా కాంక్రీట్ ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ చూసాం కదా. ఇంగ్లాండ్ వాళ్ళు 280 ఎంతో కొట్టారు, స్కోర్ కూడా గుర్తురాట్లేదు. 283 ఈజ్ నాట్ అ బ్యాడ్ స్కోర్ జనరలీ. ప్రవీణ్ అన్నట్టు ఒకవేళ డ్యూ లేకపోతే ఇట్ ఈస్ వెరీ టఫ్ టు డిఫెండ్. కానీ ఆ రోజు న్యూజిలాండ్ వాళ్ళు ఒకటే వికెట్ పోగొట్టి ఒకడు 150 డెవెన్ కాన్వే అండ్ రచిత్ రవీంద్ర గారు సెంచరీ కొట్టేసి అలా సరదాగా టైంపాస్ చేస్తూ కొట్టేశారు 40 ఓవర్స్లో. సో ఇలానే జరుగుతుంది అనమాట. ఈవెన్ దో ఇంగ్లాండ్ ఇస్ అ స్ట్రాంగర్ స్క్వాడ్ దెన్ న్యూజిలాండ్, అలా జరిగింది. అండ్ వార్మప్ మ్యాచెస్లో కూడా చూస్తే న్యూజిలాండ్ ఇలానే ఇంకో మ్యాచ్ గెలిచింది. అండ్ పాకిస్తాన్ ఆస్ట్రేలియాలో కూడా ఇలానే జరిగింది. అరవింద్, యా, ఇంకోటి ఇవాళ చూస్తే మ్యాచ్ కూడా నువ్వు 138 for 4 ఎంతో ఉన్నారనమాట. ఇంకొకరు పార్ట్నర్షిప్ ఉంటే ఐడియల్లీ ఈక్వేషన్ వైజ్ సమ్ 120 balls 135 runs ఈస్ నథింగ్ దిస్ డే. యా ప్రవీణ్, ఇది ఏంటంటే పాకిస్తాన్ వర్సెస్, ఇప్పుడు ఫర్ కాంటెక్స్ట్ పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్ మ్యాచ్ మాట్లాడుతున్నాం మనం. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ సెకండ్ మ్యాచ్ ఆఫ్ ద వరల్డ్ కప్. టాలెంట్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పాకిస్తాన్ వాజ్ ఏబుల్ టు ఓవర్కమ్. ద రీజన్ వై దే ఓవర్కమ్ ఈజ్ పాకిస్తాన్ వాజ్ ఇన్ ట్రబుల్ డిఫెండింగ్. వాళ్ళు ఆ రాఫ్ గార్డ్ చేత 150 kilometers ఒక 3 ఓవర్లు వేస్తే నెదర్లాండ్ బ్యాట్స్మెన్ ఎప్పుడు అంత పేస్ ఆడక ఒక 3 వికెట్లు టప్ప పోయేవి. అక్కడతో మ్యాచ్ అయిపోయింది. లేకపోతే నెదర్లాండ్స్ చాలా ఈజీగా చేసేస్తుంది ఒక స్టేజ్ లో. బట్ అదే నీకు ఒక టాలెంట్ డిఫరెన్స్ అంత గ్యాప్ ఉంటే ఓవర్కమ్ అవ్వడం ఈజీ, కానీ క్లోజ్ ఉంటే టాలెంట్ లెవెల్ ఇట్స్ యూ కెనాట్ ఓవర్కమ్. యా, ఐ టోటలీ అగ్రీ. అండ్ ఇది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐ థింక్ దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అని కేజీఎఫ్లో అన్నట్టు. ఈ మొత్తం టోర్నమెంట్ క్రక్స్ ఏంటంటే డ్యూ ఉండి టాస్ వల్ల మ్యాచెస్ డిసైడ్ అవ్వడం. ఇది ఎంత డిసప్పాయింటింగ్ ఉంటుందంటే లిటరలీ మనం క్రూషియల్ మ్యాచెస్ ట్యూన్ ఇన్ అయి పొద్దున లేచి మనం 1:30 AM చూసుకుని టాస్ ఓడిపోగానే అయిపోయింది, ఇంకా ఈ గేమ్ అయిపోయింది అని చెప్పి పడుకోవచ్చు ఇంకా లిటరలీ. బికాస్ ఎంత చేసినా అంటే మీరు అన్నట్టు అవతల వాళ్ళని అవుట్ బ్యాట్ చేసి, అంటే 300 పిచ్ అయితే 360 370 కొడితే అప్పుడు వాళ్ళకి ఛాలెంజ్ ఉంటుంది. 300 ఉంటే వాళ్ళు మంచినీళ్ళు తాగుతా కొట్టేస్తారు అనమాట. సో ఇది రియలీ బ్యాడ్. అండ్ మనకి ఎప్పుడు ఈ ఫ్యాక్టర్ ఉంది. ధోని ఎప్పటి నుండో హైలైట్ చేస్తూ ఉన్నాడు. మనకి కోవిడ్ టైంలో ఐపీఎల్ డిలే అయినప్పుడు ఇదే జరిగింది. లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్ వాళ్ళు సిరీస్ ఆడినప్పుడు ఇదే జరిగింది. అండ్ ఈ వరల్డ్ కప్లో కూడా అదే జరుగుతుంది, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో జరిగినప్పుడు. సో దీన్ని ఏం చేయలేము మనం. వీ జస్ట్ హ్యావ్ టు హోప్ దట్ ఇండియా విన్స్ ఆల్ ఆఫ్ ద రైట్ టాసెస్ ఇన్ ద రైట్ గేమ్స్. గివెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్ కాదు, రోహిత్ శర్మ కాబట్టి కొన్ని ఎక్కువ టాసులు గెలుద్దామని ఆశిద్దాం. యా, బై ద వే దుబాయ్లో జరిగిన T20 వరల్డ్ కప్ కూడా ఇదే జరిగింది. మన వాళ్ళు ఎంత బాగా ఆడినా కూడా ఫైనల్లో ఆస్ట్రేలియా వాళ్ళు టాస్ గెలిచి ఇంగ్లాండ్ తోడిపోయాము సెమీఫైనల్. మనం చచ్చి గడి 165 కొట్టాము. వాళ్ళు బ్యాటింగ్ చేసే టైంకి వచ్చి అప్పుడు మనం జోక్ వేసాం కదా, మన వాళ్ళు లాస్ట్ లో 3 ఓవర్లో 40 runs కొట్టినప్పుడే మనకు డౌట్ వచ్చి ఉండాల్సింది. ధ్రువ్ చెప్పేది వచ్చి ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఫైనల్. ఆరన్ ఫించ్ ఓన్లీ కాంట్రిబ్యూషన్, ప్రతి మ్యాచ్ డక్అట్ అవుతారు కానీ టాస్ గెలుస్తారు. టాస్ గెలిచాడు వాడు, వరుసగా 5 టాసులు గెలిచి కప్పు గెలిచుకెళ్ళారు పాకిస్తాన్ మీద ఫైనల్. సో రోహిత్ శర్మ టాస్ ప్రాక్టీస్ చేయాలి, మెయిన్ థింగ్ అది ఫస్ట్. ఇంకా నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఫార్మాట్. మన 96, 99, 2003, 2007, 2011, 15 వరల్డ్ కప్స్ అన్నీ చూసుకుంటే 12-14 టీమ్స్ ఆడతాయి. ఒకసారి అయితే 16 టీమ్స్ కూడా ఆడినట్టు నాకు గుర్తుండి. సో దాన్ని గ్రూప్ ఏ, గ్రూప్ బి అని చేస్తారు. దాంట్లో డిఫాల్ట్గా ఒక 2 చచ్చు టీమ్స్ ఉంటాయి, అవి ఎలిమినేట్ అయిపోతాయి. సో మళ్ళీ టాప్ టీమ్సే పైకి వస్తాయి. లాస్ట్ 2 ఎడిషన్స్ నుండి ముందు క్వాలిఫైయర్ పెట్టేసి మరీ చెత్త టీమ్స్ని ఎలిమినేట్ చేసి ఓన్లీ ద బెస్ట్ 10 టీమ్స్ పిక్ చేసి ఆడతారు. అండ్ ఐపీఎల్ లాగా అన్ని టీమ్స్ ఇంకొక టీంతో ఆడతాయి. సో యూ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా 9 games ఆడుతుంది. ఈ 9 games ఆడిన తర్వాత టాప్ 4 ఎవరుంటే వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్తారు అండ్ దెన్ ఫైనల్స్కి వెళ్తారు. సో ఈ ఫార్మాట్ మీద మీ అభిప్రాయం ఏంటి? యా, నాకు తెలిసి ఈ ఫార్మాట్ మెయిన్ రీజన్ 2007 డిబాకిల్ అనమాట. 2007లో మన ముందు క్రికెట్ ఎపిసోడ్ లో మాట్లాడినట్లు ఫస్ట్ రౌండ్ లో రౌండ్ రాబిన్ 3 teams ఉన్నా కూడా మనం ఎలిమినేట్ అయిపోవడం, అలాగే పాకిస్తాన్ ఎలిమినేట్ అయిపోవడం, ఎవ్వరు కేర్ చేయలేదు ఆ వరల్డ్ కప్. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఐదర్ బిగ్ 7-member గ్రూప్స్ కానీ 10-member గ్రూప్. సో మెయిన్లీ టీఆర్పీ అండ్ మేకింగ్ షూర్ గుడ్ టీమ్స్ కంటిన్యూ ఫర్ లాంగ్. కానీ ఒక్కటి నాకు అర్థం కాంది, ఐపీఎల్ లో లాంగ్ టోర్నమెంట్ పెట్టిన ఎలిమినేటర్ క్వాలిఫైయర్ ఫార్మాట్ వల్ల రౌండ్ ఫైనల్ ప్లే ఆఫ్స్ ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. దీంట్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుంటే మనకు ప్యూర్ బ్యాడ్ లక్, వర్షం పడ్డాం, జస్ట్ ఒక ప్యాచ్ ఆఫ్ 30 minutes వల్ల మనము న్యూజిలాండ్ తో ఓడిపోవాల్సి వచ్చింది.
because it's one semi-finals. Even though we topped the group, 1 hour determined our fortune. Yeah. అలా కాకుండా ఎలిమినేటర్ ఇంకొక సెకండ్ ఛాన్స్ ఫర్ క్వాలిఫైర్ అలా ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. యా నేను కూడా అగ్రి. అంటే ఇలా పెట్టడం వల్ల టోర్నమెంట్ లాంగ్ ఉంటుంది. నాకు ఇంకొక 2 అడ్వాంటేజెస్ ఏంటంటే బెస్ట్ 4 టీమ్స్ సర్ఫేస్ అవుతాయి ఆటోమేటిక్గా. అంత గ్రూయలింగ్ 9 గేమ్స్ ఆడిన తర్వాత బాగా అప్ అండ్ డౌన్ అయ్యి టాప్ 4 టీమ్స్ సర్ఫేస్ అవుతాయి. బికాజ్ మనం ఐపీఎల్లో కూడా చూసుకున్నా కూడా టాప్ 4 టీమ్స్ ఆర్ రియల్లీ టాప్ 4 టీమ్స్ వాళ్ళు పైకి వచ్చారంటే. సో ఆ రకంగా మంచి ఇదే లీగ్ స్టేజెస్లో. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇంత ఉండేసరికి ఇంజురీస్ ఎక్కువ అవుతాయి. సో టీం కంటే కూడా స్క్వాడ్ ఎవరిది డెప్త్ ఉండి ఎవరిది బాగుండి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఎంత బాగుండగలిగితే వాళ్ళు. ఎందుకంటే మనకి 2019లో కూడా అదే జరిగింది. ఆడుతా మధ్యలో మన వీడు ఇదయ్యాడు ఇంజురీ, ధవన్ ఇంజురీ అయ్యాడు. అండ్ వీడు రాయుడు బదులు మన 3D విజయశంకర్ వచ్చి ఇదంతా అయ్యి అతలకుతలమైంది. ఆల్రెడీ గిల్కి డెంగ్యూ వచ్చిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. సో ఇలాంటి భయాలు నాకు చాలా ఉన్నాయి. మన బెంచ్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది. యాక్చువల్గా బెంచ్ స్ట్రెంత్ వస్తే నాకు ఇంకా ఇండియా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ. విల్ కమ్ టు దట్. లెట్స్ జంప్ ఇన్ టు ఈచ్ టీమ్ అనమాట. సో ఇప్పుడు 10 టీమ్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక. సో వెస్టిండీస్ పాపం క్వాలిఫై అవ్వలేదు, సో వాళ్ళు అవుట్ అయిపోయారు. అండ్ ఎప్పుడు వచ్చే కీనియా ఇలాంటి 2-3 టీమ్స్ పోయినాయి. సో ఈ ఉన్న టీమ్స్లో 4 టీమ్స్ నాకు ఖచ్చితంగా బాటమ్ 4లో అవుతాయని అనిపిస్తుంది. అది ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ అండ్ శ్రీలంక. ఇలా అన్న ప్రతిసారి ఏదో తేడాలు జరుగుతాయి, కానీ స్టిల్ ఒక ఇంత లాంగ్ టోర్నమెంట్ కాబట్టి ఇది అని నేను అనుకుంటున్నాను. సో వీళ్ళ గురించి క్విక్గా మాట్లాడదాం. మీరు ఏదైనా కాల్అవుట్ చేస్తారా ఈ టీమ్స్ గురించి? ప్రవీణ్. అంటే మనం మెయిన్ టీమ్స్ గురించి ఎక్కువసేపు స్పెండ్ చేస్తామని అనుకుంటున్నాం కదా. ఈ 4 టీమ్స్ లో నాకు మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళవి వెరీ 1-dimensional టీమ్స్. దేర్ ఈస్ అ గ్లేరింగ్ వీక్నెస్ ఇన్ దీస్ టీమ్స్. ఎలా అంటే ఆఫ్ఘనిస్తాన్ దే ఆర్ వెరీ గుడ్ స్పిన్ బౌలింగ్, కానీ ప్రాబ్లమ్ విత్ దేర్ బ్యాటింగ్ ఈజ్ నువ్వు కొంచెం డీసెంట్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ డీసెంట్ అపోజిషన్ స్పిన్నర్స్ ఉంటే దేర్ బ్యాట్స్మెన్ కెనాట్ సర్వైవ్. సేమ్ బంగ్లాదేశ్. ఆల్ ఆఫ్ దీస్ టీమ్స్ హ్యావ్ దిస్ వన్ గ్లేరింగ్ మిస్టేక్. యా, ఆఫ్ఘనిస్తాన్ నాకు ఇంకొకటి ఏంటంటే దే ఆర్ T20 టీమ్. సో 20 ఓవర్స్ ఆడగలుగుతారు, కానీ 50 ఓవర్స్ ఆడే అంత ఇది లేదనమాట. అందరూ కొట్టడానికి వెళ్ళిపోతారు, కొన్నిసార్లు బండిల్ అవుట్ అయిపోతారు. సో దే ఆర్ వెరీ గుడ్ అటాకింగ్ టీమ్. ఆ ఓపెనర్ ఎవడో బాగా కొడతాడు, రషీద్ ఖాన్ కూడా హిట్టింగ్కి వెళ్తాడు, ఇదంతా. కానీ 50 ఓవర్స్ సస్టైన్ అవ్వలేరు. బంగ్లాదేశ్ మచ్ ఇంప్రూవ్డ్ స్క్వాడ్, కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఆడతారు, దే ఆర్ జస్ట్ లైక్ నాట్ ఇన్ ద టాప్ 4 or 5 అనేది ఒకటి. శ్రీలంక బంగ్లాదేశ్ రివర్స్ ప్రాబ్లం అనిపిస్తుంది నాకు. దేర్ బ్యాట్స్మెన్ మైట్ బి ఫైన్ ఫర్ దిస్ ఫార్మాట్, బట్ దే జస్ట్ డోంట్ హ్యావ్ ద బౌలింగ్. ఆల్ రౌండ్ డెప్త్ ఇన్ దేర్ బౌలింగ్. ఎగ్జాక్ట్లీ. షకీబ్ ఈజ్ ద స్టార్ అండ్ అంతే, అంతకు మించి పెద్ద వాడు తమీమ్ ఇక్బాల్ గాడు లేడు. కొంతమంది ఆడతారు బాగానే, ఆ షాంతో వాడు వీడు, కానీ స్టిల్ నాట్ సో గుడ్. శ్రీలంక అగైన్ వాళ్ళు కొన్నిసార్లు ఆడతారు, కొన్నిసార్లు ఆడరు. మేబీ ఇండియన్ కండిషన్స్ అయితే స్లైట్లీ బెటర్ ఏమో, కానీ వాళ్ళకి హసరంగా గాడు లేడు, స్పిన్ కొంతమంది ఉన్నారు, కానీ నాట్ సో గుడ్. అండ్ నెదర్లాండ్స్ అదే అరవింద్ ఇందాక అన్నట్టు ఆ బాస్ డెలీట్ గాడు బాగానే ఆడుతున్నాడు, కానీ నిన్నే అర్థమైపోయింది దే జస్ట్ డోంట్ హ్యావ్ దట్ లైక్ కాంపాక్ట్ టీమ్ టు లాస్ట్ 50 ఓవర్స్ అనమాట. సో వీళ్ళ గురించి ఇంకా ఫర్దర్గా ఏమీ లేదు, కానీ అరవింద్. వీళ్ళల్లో ఒకటి ఏంటంటే శ్రీలంక లాస్ట్ ఏషియా కప్ సెకండ్ హాఫ్ డిబాకిల్ తీసేస్తే దే వర్ ఆన్ 14 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ కదా. వావ్. సో సంథింగ్ వాస్ గోయింగ్ రైట్. ఐ నో కొన్ని దాంట్లో చిన్న పిల్ల టీమ్స్ తో ఆడినా కూడా వాళ్ళు అంతకుముందు మంచి కాన్ఫిడెన్స్ లో ఉండేవాళ్ళు. అంతకుముందు ఏషియా కప్ గెలిచారు. సో మేబీ టాసులు కలిసి వస్తే ఒక బిగ్ టీమ్ ని కొట్టారంటే శ్రీలంక బీట్స్ ఆల్ ది స్మాల్ 3 టీమ్ అండ్ ఇంకొక బిగ్ టీమ్ అప్సెట్ చేశారంటే ఐ థింక్ దే మే హ్యావ్ ఎ ఛాన్స్, గివెన్ ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది కదా. రైట్, దట్స్ రైట్. యాక్చువల్లీ గుడ్ పాయింట్. అండ్ ఇండియన్ కండిషన్స్ అంటే ఆల్మోస్ట్ హోమ్ కండిషన్స్ వాళ్ళకి, సో ఆ రకంగా బాగానే ఉంటుంది. సో దే మైట్ ఎండ్ అప్ హయ్యర్ దాన్ 6, విచ్ మీన్స్ దే మైట్ గెట్ ఇన్ టు టాప్ 4. బట్ ఇంకా టాప్ 6 మనం అనుకుంటున్న టీమ్స్ గురించి మాట్లాడదాం. స్టార్టింగ్ విత్ సౌత్ ఆఫ్రికా వెళ్దాం. ఓకే, ఎనీబడి వాంట్స్ టు గో? నువ్వు ఫస్ట్ బాటమ్ 4 టీమ్స్ అనగానే సౌత్ ఆఫ్రికాని పెడతాం అనుకున్నాను అనమాట, గివెన్ దేర్ ట్విస్ట్ ఇన్ వరల్డ్ కప్. ఇవాళ ఎవరో పెడుతున్నారు ట్వీట్స్ అవుతుంటే, నెదర్లాండ్స్ పాకిస్తాన్ తో ఓడిపోయింది, టాలెంట్ డిఫరెన్స్ ఎన్నున్నా ఐ థింక్ ఈ మోస్ట్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ వుడ్ బి నెదర్లాండ్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా అంటున్నారు అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ వరల్డ్ కప్ చూస్తే కూడా ఇలాగే ఎలిమినేట్ అయిపోయారు. బట్ నాకు తెలిసి ఈసారి సౌత్ ఆఫ్రికా ఈస్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్.
డార్క్ హార్స్. ఇన్ఫాక్ట్ మొన్న కామెంటేటర్స్ అందరినీ ఒక పోల్ పెట్టారన్నమాట. 10 మంది కామెంటేటర్స్ హూ విల్ రీచ్ ద సెమీఫైనల్స్ అంటే ఇంట్రెస్టింగ్లీ లైక్ 4 or 5 chose సౌత్ ఆఫ్రికా. యా, నాకు కొంచెం అదే అనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా గతంలో వేరు, బట్ మన ఐపీఎల్లో ఆడి ఎస్పెషల్లీ మన తెలుగు తేజం క్లాసెన్ ఉన్నాడు కదా, క్లాసెన్ అని పేరులోనే కానీ కొట్టడం మాత్రం మాస్గా అసలు పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు ఈ ఇయర్. హీఈస్ లైక్ ద టాప్ స్కోరింగ్ బ్యాట్స్మెన్ ఇన్ వన్ డేస్ దిస్ ఇయర్. వన్ డేస్ ఏంటి, T20s ఏంటి, వాడు దేంట్లో అయినా కూడా ఒక 40 ball 100s 50 ball 100s మన సన్ రైజర్స్ తేజం. సో క్లాసెన్కే నా ఓటు అండ్ నా సపోర్ట్ ఉంటుంది. అండ్ మన క్యాప్టెన్ కూడా మార్కరం కూడా ఉన్నాడు. సో వాళ్ళిద్దరూ, అండ్ డీకాక్ ఆబ్వియస్లీ ఉన్నాడు, అండ్ బౌమా కూడా ప్రిటీ సాలిడ్ వన్ డే ప్లేయరు. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు ఆబ్వియస్లీ మన గుజరాత్ టైటన్స్ హిట్టర్. ఇంకా వ్యాండర్ డొస్సెన్ అని ఉంటాడు ఒకడు, వాడు అసలు అవుటే అవడాడు, వాడు దిగాడంటే ఆడుతూనే ఉంటాడు. బ్యాటింగ్ సాలిడ్గా ఉంది. బౌలింగ్ ఒక్కటేంటంటే నార్కే గాడు ఇంజూర్ అయ్యాడు, ఒక రబాడా ఉన్నాడు, బట్ ఈ షంసీ గాడు రిస్ట్ స్పిన్నర్ ఉన్నాడు, కేశవ్ మహారాజ్. ఐ థింక్ దే రీజనబుల్గా ఉంది స్క్వాడ్. సో మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫినిషింగ్ at 5 దే కెన్ గెట్ ఇన్ టు 4. లెట్స్ సీ యాక్చువల్లీ. యా, సో నేను ఎట్లా, ఐ మీన్ ద వే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఎవ్రీ టీమ్ ఏంటంటే, నేను ఒక ఫార్మాట్ లో ఆలోచిస్తున్నాను. ఎట్లా అంటే టాప్ ఆర్డర్ లో బేసిక్ గా 100 స్ట్రైక్ రేట్ లో కొట్టి కన్సిస్టెంట్ గా ఆడగలిగే బ్యాట్స్మెన్ ఉన్నారా టాప్ 4 లో, అండ్ దెన్ తర్వాత ఒక 3-4 ప్యూర్ హిట్టర్స్ హూ కెన్ జస్ట్ లైక్ ఎనీ స్కోర్ ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ ద లాస్ట్ 5 overs ఉన్నారా. అండ్ దెన్ బౌలర్స్ లో ఈ పిచెస్ లో ఏంటంటే ఐఎమ్ వెరీ షూర్ హై స్కోరింగ్ పిచెస్ ఉంటాయని అజంప్షన్ తో వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉంటారా. నాకు అందులో ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ 2 క్లియర్ గా చెక్అవుట్ చేసేస్తారు. ఎట్లా అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ కన్సిస్టెంట్ హై స్ట్రైక్ రేట్ తో దే కెన్ ప్లే, అండ్ వాళ్ళ హిట్టర్స్ చూస్తే ఒక 3-4 దే హ్యావ్ లైక్ ఎ బ్యాచ్ ఆఫ్ 3-4 హిట్టర్స్ హూ విల్ జస్ట్ ఆన్ ఎనీ గివెన్ డే దే కెన్ డెస్ట్రాయ్ ఇన్ ద లాస్ట్ 10 overs. వాళ్ళ ప్రాబ్లమ్ ఈజ్ వితౌట్ నోకియా వాళ్ళకి ఇనఫ్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారా లేదా అన్నది నా మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దమ్ ఈ రబాడా ఒక కమిన్స్ లాగా డెవలప్ అవుతాడు అనుకుంటే వాడు హీ డి నాట్ డెవలప్, వాడు ఎందుకో డిగ్రేడ్ అయిపోయాడు బౌలర్. హీస్ నాట్ ద సేమ్ బౌలర్. సో వాళ్ళకున్న బిగ్ ప్రాబ్లమ్ ఈ దే మైట్ నాట్ బి ఏబుల్ టు టేక్ వికెట్స్ అట్ ద రైట్ టైం నాకు తెలుసు. యా, మన లుంగి డాన్స్ కూడా ఉన్నాడు కానీ లుంగి, బట్ లెట్స్ సీ. బట్ నువ్వు అన్నట్టు వాళ్ళ బ్యాటింగ్ ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. మన ఐపీఎల్లో ఆడి ఇట్స్ లైక్ వాళ్ళు హోమ్ కంట్రీ లాగా ఫీల్ అవుతున్నారు. యా, సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ టీమ్, న్యూజిలాండ్. సో నేను న్యూజిలాండ్ని 5 పెడుతున్నాను. ఈవెన్ దో న్యూజిలాండ్ వాళ్ళు లాస్ట్ 2 వరల్డ్ కప్స్లో ఫైనలిస్ట్ అండ్ లాస్ట్ వరల్డ్ కప్ డిజర్వింగ్ విన్నర్స్ ఒక రకంగా. సో మన కేన్ మామ అగైన్ మన తెలుగు తేజం డిజర్వింగ్ ఉండి కూడా పాపం ఓడిపోయినా కూడా దాన్ని హీ టుక్ ఇట్ ఆన్ హిస్ చిన్, అండ్ అదే నవ్వు, అదే శ్రీకాంత్ అడ్డాల మంచితనం. సో ఈసారైనా వీళ్ళు ఏమైనా ఏం చేస్తారనేది చూడాలి. సో యా, అరవింద్. యా, నేను బిలో 4 పెట్టేవాడిని, బట్ ఫస్ట్ మ్యాచ్ ఇంత భారీగా గెలిచేటప్పటికి బంప్ చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ 4 కనిపిస్తుంది. ప్రవీణ్. యా, వీళ్ళ స్క్వాడ్ లో ప్రాబ్లమ్ ఈజ్ ఫైర్ పవర్ అంతా టాప్ 4 లోనే ఉంది. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ దట్. కాకపోతే వీళ్ళకు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్లైక్ సౌత్ ఆఫ్రికా కీ మ్యాచెస్ లో వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నారు. దే ఆల్వేస్ మేక్ ఇట్ బికాస్ ఆఫ్ దట్, అండ్ కేన్ విల్ విన్ ద టాస్ ఇన్ ద ఇంపార్టెంట్ మ్యాచ్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో యా, వీళ్ళు ఐ థింక్ ఆన్ పేపర్ దే షుడ్ బి 5. ఐ నో మనము హిస్టారిక్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ న్యూజిలాండ్ ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తుంది వరల్డ్ కప్ లో, ఆ ఫ్యాక్టర్ తీసుకోవాలి. కానీ అలాంటి ఇంటాంజిబుల్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా చాలా కష్టం పారామీటర్స్. సో జస్ట్ ప్యూర్లీ లాజికల్ రీజనింగ్ తో చూస్తే దేర్ మిడిల్ ఆర్డర్ జస్ట్ డజంట్ ఇన్స్పైర్. ఆఫ్టర్ అఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్ అంటే కేన్ కాదు, ఐఎమ్ థింకింగ్ కేన్ ఇస్ అ టాప్ ఆర్డర్. ఆఫ్టర్ నీషము అంటే ఇన్ కంపారిజన్ మనం వేరే టీమ్స్ మాట్లాడతాం కదా, వేరే టీమ్స్ లో ఇఫ్ వి జస్ట్ లుక్ ఎట్ 5, 6, 7 ఆఫ్ దేర్ బ్యాటింగ్ ఆర్డర్ అండ్ వీళ్ళ చూస్తే ఇట్ జస్ట్ డజంట్ ఫీల్ రైట్. ఆ ఫైర్ పవర్ కనిపించదు నాకు. కానీ ఆన్ ద ఫ్లిప్ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆల్ రౌండర్స్ వైజ్ చూస్తే వీళ్ళు బెటర్ దాన్ అదర్ టీమ్స్ కదా. ఇన్ఫాక్ట్ నిన్న చూస్తే ఫస్ట్ మ్యాచ్ అంత భారీ గెలిచిన
కేన్ విలియమ్సన్ ఆడలేదు. తర్వాత అతను కూడా లాకీ ఫెర్గ్యూసన్ ఆడలేదు. సౌతీ ఆడలేదు. సో ముగ్గురు కీ ప్లేయర్స్ ఆడకుండానే ఇంత కుమ్మేశారు. ప్లస్ వీళ్ళ టాలెంట్ ఏంటో కానీ గ్లెన్ ఫిలిప్స్ గాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, వాడు బౌలింగ్ వేసి వాడు వికెట్లు ఇస్తున్నాడు. ఇంత డెప్త్ ఏంటో అర్థం కావట్లేదు. యా, యాక్చువల్లీ నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళ టాప్ ఆర్డర్ ఇప్పుడు కొత్తగా రచిన్ రవీంద్ర గాడు వచ్చి వాడు ఓపెనింగ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ కొడుతున్నాడు. అండ్ వాడి బౌలింగ్ అయితే ఎగ్జాక్ట్లీ జడ్డు కాపీ అసలు ఇలా వచ్చి లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నాడు. మొన్న వాడు 10 overs వేసాడు. సో వాడు స్పిన్ బాగుంటుంది. అండ్ శాంట్నర్ ఎప్పుడు బాగా వేస్తాడు ఇండియాలో. ఈవెన్ దో సిఎస్కే వాళ్ళు పిక్ చేయరు కానీ వాడు రన్స్ ఇవ్వడు. అండ్ దెన్ హీఈస్ అ వెరీ గుడ్ టెంపర్మెంటల్ ప్లేయర్ అండ్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. అండ్ న్యూజిలాండ్ కూడా వన్ ఆఫ్ దోస్ టీమ్స్ హూ కెన్ బ్యాట్ టిల్ లైక్ 10 అనమాట. అండ్ బౌలింగ్ లో వరల్డ్స్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇన్ లిమిటెడ్ ఓవర్స్ నా దృష్టిలో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. ప్రవీణ్, I think Mitchell Stark will be offended by that statement. So, and Shaheen Afridi. So, but anyways, నాకు మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు ఇందాక ఫస్ట్ లో ఒక పాయింట్ రైజ్ చేసావు. లాంగ్ టోర్నమెంట్ లో ఇంజురీస్ ఆర్ డెఫినెట్. ఆ పరంగా చూస్తే ఐ ఫీల్ న్యూజిలాండ్ హ్యాస్ అన్ ఎడ్జ్ ఓవర్ ఆస్ట్రేలియా. ఇప్పుడు మనం నెంబర్ 5 అంటున్నా, they can get over to number 3, number 2, because when compared to couple of other teams, especially Pakistan and Australia compare చేస్తే నాకు ఎందుకో అక్కడ ఎడ్జ్ ఉంది. They have enough replaceable players. వీడి ఇంజురీ అయితే ఈజీగా none of them are like stand out, oh wow వీడు అమేజింగ్ అని కాదు, కానీ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్స్ చాలా ఉన్నారు వాళ్ళ టీమ్. అగ్రి. బోల్ట్కి మన సౌతీ వేయగలడు అండ్ మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్ వీళ్ళు నలుగురు మధ్యలో వేయగలరు. అండ్ స్పిన్ కూడా అదే ఇష్ సోది, రచిత్ రవీంద్ర అండ్ శాంట్నర్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు స్పిన్నర్లు, మంచి 4 బౌలర్లు. మిడిల్ ఆర్డర్లో కూడా వాడు ఆ బ్రేస్వెల్ గాడు ఇంజురీ అయినా కూడా ఈ డారెల్ మిచెల్ అని ఒకడు ఉంటాడు గుండు, వాడు మీడియం పేస్ వేస్తాడు అండ్ దెన్ బ్యాటింగ్ చేస్తాడు. చాప్మెన్ అని ఒకడు వచ్చాడు, వాడు లెఫ్ట్ ఆర్మ్ మొన్న బాగా కొట్టాడు వార్మప్ మ్యాచ్లో. అండ్ ఆబ్వియస్లీ కేన్ కూడా ఫామ్లోకి వచ్చి వాడు కొడుతున్నాడు. ఓపెనర్స్ డెవెన్ కాన్వే మన సిఎస్కేకి మొత్తం టోర్నమెంట్ ఆడి హీఈస్ అమేజింగ్ ఇన్ ఇండియన్ కండిషన్స్ అండ్ వాడు ఒక కసితో కొడుతున్నాడు. సో ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ లైక్ గుడ్ లుక్. అరవింద్, యా, ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి న్యూజిలాండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ చేజింగ్ టీమ్ అనిపిస్తుంది. ఫర్ దిస్ రీజన్ అంటే ఫస్ట్ ఇద్దరు ట్రెంట్ బోల్ట్, సౌతీ అండ్ హెన్రీ వీళ్ళు ఎలాంటి పిచ్ అన్నా స్వింగ్ అయినా అవ్వకపోయినా కంట్రోల్ చేసేస్తారు. ఈ శాంట్నర్ గాడు తొక్కి పారేస్తాడు మధ్యలో. అండ్ డెత్ బౌలర్స్ డీసెంట్ గా వేస్తారు. సో వాళ్ళు ఒక 300 కి ఏ టీంని రెస్ట్రిక్ట్ చేసినా చేజ్ చేసేయగలరు అనిపిస్తుంది. వాళ్ళ మెయిన్ ఛాలెంజ్ ఏమంటే సెకండ్ డిఫెండ్ చేశారంటే మాత్రం ఇఫ్ దే కన్సీడ్ ఎట్లా చేస్తారు చూడాలన్నమాట. అంటే వాళ్ళు అదే ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్. యా, సో ఈవెన్ దో నేను సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ని 6 and 5 పెట్టినా కూడా నా పర్సనల్ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళిద్దరికి. ఇప్పుడు ఇండియా కనుక వరల్డ్ కప్ గెలవకపోతే ఐ వాంట్ ఈదర్ సౌత్ ఆఫ్రికా ఆర్ న్యూజిలాండ్ టు విన్. ఐ థింక్ మీకు కూడా సేమ్ అదే ఒపీనియన్ ఏమో కదా? అదే ఎవ్రీ ఇండియన్స్ ఒపీనియన్ అది. కానీ లాజికల్లీ స్పీకింగ్ ఇప్పుడు నువ్వు అన్నట్టు అరవింద్ చేస్తే అజ్యూమింగ్ డ్యూ ఎవ్రీ టీమ్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. నా మెయిన్ వరీ ఈజ్ వెన్ కండిషన్స్ డోంట్ ఫేవర్, న్యాచురలీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ చేసే బ్యాట్స్మెన్ లేరు వాళ్ళ టీంలో. అంటే ఇప్పుడు యూ విల్ సీ దట్ వెన్ వీ స్పీక్ అబౌట్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పిచ్ కుడ్ బి ఎనీథింగ్ బట్ దిస్ గై కుడ్ అండ్యూ ద హోల్ పిచ్ ఫ్యాక్టర్. అట్లాంటి ప్లేయర్స్ ఐఎమ్ నాట్ అఫెండింగ్ అని ఐ డోంట్ సీ దోస్ ప్లేయర్స్ ఇన్ న్యూజిలాండ్ ఇన్ బ్యాటింగ్. బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ లేరు, అందరూ బిగ్ మ్యాచ్ అన్నాను కానీ ఏంటంటే యూ హ్యావ్ టు ప్లే అగైన్స్ ద కండిషన్. అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్ బ్యాట్స్మెన్ కాదు ఎవరు. ఆల్ రైట్, సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ టీమ్ నా దృష్టిలో నంబర్ 4 టీమ్ పాకిస్తాన్. యాక్చువల్గా ఐ am not sure if I agree with number 4 of Pakistan. I would rate them higher than Australia, to be honest. Even though Australia means I'm very afraid. The reason is simple. ఈ conditions కి Pakistan squad is very well suited. వాళ్ళ main problem is how they sort their batting order. Whether they have the players అని కాదు, కానీ వాళ్ళకి they have enough hitters in their squad. And bowling లో like గన్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. ఇట్స్ లైక్ ఒక బౌలర్ కాదు, గన్ బౌలర్. ఇప్పుడు షైన్ అఫ్రీది, రాఫ్ అండ్ వాడు లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఆల్సో వెరీ జెన్యున్ వికెట్ టేకర్. సో దే కెన్ టేక్ వికెట్స్ అలాంగ్ ద వే. నువ్వు న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచెస్ చూస్తే ఈ మధ్య వన్డేస్ వాళ్ళు ఓడిపోతున్న మ్యాచ్ లో కూడా దే కాన్స్టెంట్లీ కీప్ టేకింగ్ వికెట్స్. దే హ్యావ్ దట్ ఎబిలిటీ టు డూ దట్. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ లో చూస్తే
Fakar Zaman, if he were one of those batsmen, he's not consistent, but if it's his day, it doesn't matter what the conditions are. He'll just like suddenly 50 ball 80 runs కొట్టేస్తాడు. Maybe that's not what the pitch is meant to be, but he'll just make it happen. And of course, బాబర్ని నేను ట్రోల్ చేసినా కానీ యూ హ్యావ్ టు గివ్ హిమ్ దట్ గై ఈస్ టాప్ క్లాస్ ప్లేయర్. లైక్ if you say that Babar's role is to bat 50 overs, like he will bat 50 overs at a good clip. దాని పరంగా చూస్తే, అండ్ దెన్ వాళ్ళ హిట్టర్స్ ఉన్నారు, ఇఫ్తికార్ అహ్మద్, వీళ్ళు దే ఆర్ లైక్ ఎట్లా అంటే నాట్ పాలిష్డ్ ప్లేయర్స్, బట్ లైక్ దిస్ రా మాస్ ప్లేయర్స్ అనమాట. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ హిస్ డే అన్నట్టు. ఈ షాదాబ్ కూడా బౌలర్ కానీ ఆల్రౌండర్ లా మాట్లాడితే బ్యాటింగ్ లో he can come in and do some weird stuff like 30 runs గబగబా ఇక్కడ కొట్టేస్తూ ఉంటాడు, అట్లాగా వచ్చి కొట్టేస్తుంటాడు. సో ఆ విధంగా చూస్తే 2 players ఇన్ వాళ్ళ వికెట్ కీపర్, వాడి పేరేంటి, రిజ్వాన్, బాబర్, I can count on them stabilizing the innings, and everyone else is a good hitter. వాళ్ళ ప్రాబ్లమ్ ఈజ్ అన్ప్రెడిక్టబిలిటీ. ఎవ్రీబడి నోస్, ఇట్స్ ఎ క్లీషే. అరవింద్, ఇవాళ మ్యాచ్ చూసావంటే ఇతను సౌత్ షకీల్ అనే అతను, ఐ మీన్ ఇంకే ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియదు కానీ లైక్ పాకిస్తాన్ లైక్ అనిపించాడు నాకు. అంటే ఆ సిచ్యువేషన్ లో వచ్చి అతని వికెట్ కానీ తొందరపడి ఉంటే మ్యాచ్ డిఫరెంట్ గా ఉండేది. 250 కాల్అౌట్ అయిపోయింటే చాలా కామ్ గా ఆ 7 and 8 పార్ట్నర్షిప్ అంత బాగా తీసుకురావడం అనేది ఐ థింక్ హీ విల్ యాడ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. యా, అదే నువ్వు ఆ పాయింట్ మీద నేను అందాం అనుకున్నా. ఏంటంటే మనం ఈ మధ్య పాకిస్తాన్ క్రికెట్ని అంత క్లోజ్గా ఫాలో అవ్వట్లేదు, కానీ ఆ వెనకట హాట్ హెడెడ్, టెంపర్మెంటల్, వెరీ వొలటైల్ టీం నుండి జస్ట్ లైక్ మన ఇండియన్ టీం ఏమో 100x లీప్స్ అండ్ బౌండ్స్ ఎవాల్వ్ అయింది, కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంచెం ఎవాల్వ్ అయ్యి మోర్ కూల్ హెడ్ ఆన్ షోల్డర్స్ ఉండి కొంచెం లెవెల్ హెడెడ్గా ఆడుతున్నారు బ్యాట్స్మెన్. ఇది కూడా మరీ ఇలా చీప్ లేబర్ లాగా ఆడకుండా కొంచెం బాగా ఆడుతున్నారు ఈ మధ్య. సో నువ్వు అన్నట్టు సౌత్ షకీల్, ఈ ఇఫ్తికార్, ఈ మిడిల్ ఆర్డర్ చాలా సాలిడ్గా ఉంది. అండ్ రిజ్వాన్ T20స్లో ఓపెన్ చేసి బాగా కొడతాడు. సో వాడు మిడిల్ ఆర్డర్లో రావడం వల్ల నీకు ఒక రకమైన స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ తయారైంది. అండ్ ప్రవీణ్ అన్నట్టు షాదాబ్ ఖాన్ని నేను లైవ్ చూసాను అనమాట మొన్న MLCకి వెళ్ళినప్పుడు. లైక్ రియల్లీ గుడ్ ప్లేయర్. వాడు స్పిన్ బాగా వేస్తున్నాడు అండ్ హిట్టింగ్ కూడా డౌన్ ద గ్రౌండ్ 6 అది బాగా కొడుతున్నాడు. వీటన్నిటికి తోడు వాడు నా ఫేవరెట్ ప్లేయర్ పాకిస్తాన్లో. ఎందుకంటే వాడు చాలా డీసెంట్గా, డిగ్నిఫైడ్గా చాలా బాగా మాట్లాడతాడు. అంటే మన వరల్డ్ కప్ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్లో కోహ్లీ ఓడిచ్చాడు కదా, అప్పుడు అయిన తర్వాత కూడా వాడు చాలా బాగా ఆడాడు. హీ వాజ్ లైక్ రియల్లీ గుడ్ ఇది అని బాగా మాట్లాడాడు అనమాట. సో నాకు అనిపించింది ఓకే వీడు కొంచెం పాకిస్తాన్లో కూడా జెంటిల్మెన్ అక్కడక్కడ ఉంటారు కదా, సో వాడని. అండ్ యా, మీరు అన్నట్టు బాబర్ ఈజ్ లైక్ 50 over ఫార్మాట్లో హీ ఈజ్ లైక్ ఐ థింక్ when all is said and done, అంతా అయ్యి వాడు రిటైర్ అయ్యే టైంకి he'll end up like in top 2 or 3 in run scoring and century making. So he's like a class act. So ఒక రకంగా స్ట్రాంగ్గానే ఉంది. బౌలింగ్లో మన వీడున్నాడు ఆబ్వియస్లీ అఫ్రీది, షహీన్ షా టాప్, హ్యారిస్ రాఫ్గాడ్ బాగా వేస్తున్నాడు. ఆ నసీం షా అనేవాడు ఇంజూరీ అయ్యేసరికి కొంచెం డౌన్ అయినట్టు ఉంది, బట్ స్టిల్ అది స్పిన్ యా ఓకే నాట్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, కానీ ఫంక్షనల్ టీమ్ ఓవరాల్గా అని అనిపిస్తుంది ఇండియన్ కండిషన్స్. అరవింద్, యా, నాకు తెలిసి పాకిస్తాన్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది అంటే, నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ రీసెంట్ మ్యాచెస్ ఎర్లీ ఓవర్స్ లో వికెట్స్ తీయరు చూడు, అనుకున్న వికెట్లు 2 వికెట్ 10 overs లో 2 వికెట్ బిగ్ టీమ్స్ తో విత్ ఇన్ 10 overs 2 వికెట్స్ తీయకపోతే ఐ థింక్ దే ఆర్ ఛాలెంజ్. ఎస్పెషల్లీ హసన్ అలీ కొద్దిగా సడన్ గా లీక్ చేస్తాడు రన్స్. మంచి ఫ్లాట్ ట్రాక్ అయితే అంత స్పిన్ ఇది లేదు. హ్యారిస్ రఫ్ మీరు అన్నట్లు ఇందాక నెదర్లాండ్స్ ఇలాంటి వాళ్ళు కష్టపడతారు, కానీ ఇఫ్ వీ కెన్ సీ హిమ్ ఆఫ్, వాళ్ళకి అక్కడ ఛాలెంజ్ వస్తుంది. యా, సో లెట్స్ సీ. బట్ ఆబ్వియస్లీ పాకిస్తాన్ టీం ఉంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా మొన్న అంత క్లోజ్గా వెళ్ళింది కాబట్టి, ఇది ఏషియా కప్లో కాదు కానీ ముందు ఆస్ట్రేలియాలో T20 వరల్డ్ కప్లో కోహ్లీ మన ఫేమస్ 8 ball 28 చేస్ వల్ల స్టిల్ ఆ ఫీవర్ అయితే ఉంది డెఫినెట్లీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. అండ్ యాజ్ యూజువల్ అహ్మదాబాద్లో ఉంది. సో ప్లస్ వాష్అవుట్ అయిన మ్యాచ్ లో చాలా కష్టపడ్డాం కదా. ఫస్ట్ ఓవర్ షాహీన్ అఫ్రిది కానీ ఫస్ట్ రోహిత్ శర్మ వికెట్ తీశాడంటే ఇంకా సచ్చినట్టే, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. యా, అదొక ఈ షహీన్ గాడికి భయపడ్డం ఏందో దరిద్రం. ఎనీవే, మూవింగ్ ఆన్. నా దృష్టిలో టాప్ 3rd టీమ్ ఆస్ట్రేలియా. అగైన్ దిస్ వి మైట్ డిస్ప్యూట్, బట్ ఆబ్వియస్లీ ఆస్ట్రేలియా హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన ప్రవీణ్ గురించి తెలుసుకుందాం.
అది జోక్ ఫర్ ఆడియన్స్. బట్ ఇన్ఫాక్ట్ నువ్వు థర్డ్ అని పిక్ చేసావు. ఎంత ఫ్యాన్ అయి ఉంటే నేను ఫోర్త్ అంటాను. పాకిస్తాన్ షుడ్ బి థర్డ్, ఆస్ట్రేలియా షుడ్ బి ఫోర్త్. ఓకే, ఆస్ట్రేలియాకి వచ్చేటప్పటికి దే ఆర్ ప్లేయింగ్ అ గ్యాంబుల్ దిస్ వరల్డ్ కప్. అంటే ఇప్పుడు ఇట్స్ అ వెరీ కాన్షియస్ గా వాళ్ళు ఒక గ్యాంబుల్ తీసుకున్నారు. ఏంటంటే దే ఆర్ థింకింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ బై బ్యాట్స్మెన్. ఇట్స్ అ బెట్ దట్ దే ఆర్ మేకింగ్. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఆస్టన్ ఏగార్ ఇంజూర్ అయితే కూడా దే లోడెడ్ ద టీమ్ విత్ మోర్ బ్యాట్స్మెన్ ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేస్. వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే త్రూ అండ్ త్రూ అప్ టు నెంబర్ 8 లైక్ బిగ్ హిటర్స్. లైక్ దే జస్ట్ వాంట్ టు ఎక్సెప్ట్ లైక్ స్మిత్, లబుషేన్ ఇద్దరు ఆడరు అనుకుంటున్నా, ఒకళ్ళే ఆడతారు నాకు తెలిసి ఇద్దరులో. ఆ ఒక్క ప్లేయర్ తీసేస్తే ఎవ్రీ వన్ ఈజ్ లైక్ అవుట్ అండ్ అవుట్, లైక్ అటాకింగ్ ప్లేయర్స్, లైక్ గన్ అటాకింగ్ ప్లేయర్స్. నేను ఇందాక ఒక ఫ్యాక్టర్ అన్నాను కదా, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద పిచ్ ఈస్, దే కెన్ హిట్ యూ ఫర్ 6 అని. అలాంటి బ్యాట్స్మెన్ దే హ్యావ్. సో ద ఫియర్ ఫర్ మీ విత్ ఆస్ట్రేలియా ఇఫ్ ఇండియా ప్లేసెస్ ఆర్ ఇండియా ప్లేస్ ఆర్ ఎనీ వన్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఏంటంటే దేర్ బ్యాటింగ్ కెన్ జస్ట్ డిస్ట్రాయ్ యూ రిగార్డ్లెస్ ఆఫ్ ద కండిషన్స్. డౌన్ సైడ్ ఏంటంటే అన్లైక్ ఆస్ట్రేలియా ఆఫ్ యస్టర్ ఇయర్స్ we are used to, they are just like don't have the bowling, that there is no fear on their bowling. Yes, Stark టెస్ట్ మ్యాచ్ లో స్టార్క్, హేజల్వుడ్ అండ్ కమిన్స్ ప్రాబబ్లీ ద బెస్ట్ 3 అటాక్ ఇన్ ద వరల్డ్. ఓకే, గివెన్ వన్ డే లో దే ఆర్ నాట్ ఈవెన్ టాప్ 3. దే ఆర్ నాట్. యూ కెన్ జస్ట్ మేక్ రన్స్ అగేన్స్ట్ దెమ్ ఇన్ వన్ డే. స్టార్క్ వన్స్ ఇన్ వైల్ ఏంటంటే స్టార్క్ షైన్ అఫ్రీదీలా కాదు, కన్సిస్టెంట్ గా ఎవ్రీ టైమ్ ఫస్ట్ 2 ఓవర్ల వికెట్ తీసాడు. ఒక మ్యాచ్ ఎప్పుడో వన్స్ ఇన్ ఎవ్రీ 4 మ్యాచ్ వాడు ఫస్ట్ లో 2-3 వికెట్లు టప్పటప్ప లేపుతాడు. కానీ నెక్స్ట్ 3 మ్యాచెస్ వెరీ బిలో యావరేజ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ బౌలర్ అదర్వైజ్. సో వీళ్ళ గ్యాంబుల్ ఏంటంటే స్పిన్ లో దే ఆర్ హోపింగ్ దట్ మ్యాక్స్వెల్ కెన్ డూ ద జాబ్. వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారంటే వీళ్ళు అగైన్ ఎంత మంచి స్పిన్నర్ అయినా డ్యూ ఉంటే కొడతారు బ్యాట్స్మెన్, దాని బదులు నేను ఎక్స్ట్రా బోల్ అండ్ పిచ్ ఒకవేళ టర్న్ అయితే మ్యాక్స్వెల్ ఈస్ గుడ్ ఇనఫ్ అన్నది వీళ్ళ లాజిక్. దేర్ ఎంటైర్ సిరీస్ డిపెండ్స్ ఆన్ దట్ స్పిన్నర్. Zampa and Maxwell are not good enough in my opinion, but if they end up performing because of pitch suiting them, that is what Australia needs. Yeah, that's a great analysis actually. Arvind? వాళ్ళ ఇంకొక మెయిన్ స్ట్రెంగ్త్ ఏమంటే ఈ బ్యాటింగ్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అనమాట. ఈ మిచెల్ మార్ష్ గాడు కన్సిస్టెంట్ గా ఇండియాలో ఇలా ఇండియన్ కండిషన్స్ లో చాలా బాగా ఆడతాడు, బ్యాటింగ్ వేస్తాడు, బౌలింగ్ ఆడతాడు. అండ్ కెమెరూన్ గ్రీన్ వాడిని ఎంత తిట్టుకున్నా వన్స్ అంటే కొద్దిగా డిపెండబుల్, 5 ఓవర్లు వేస్తాడు, కొద్దిగా బ్యాటింగ్ ఆడతాడు. ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమంటే వీళ్ళు ట్రావిస్ హెడ్ హాఫ్ ద టోర్నమెంట్ ఇంజూర్ అన్నా కూడా దే ఆర్ రిటైనింగ్ హిమ్, నాట్ ఈవెన్ లైక్ రీప్లేస్మెంట్ ఏం లేదనమాట. అది బిగ్ గ్యాంబుల్ అనిపిస్తుంది. నాకు ఈ గ్యాంబుల్ అనే పదమే నాకు అనిపిస్తుంది. దే ఆర్ టేకింగ్ టూ మెనీ గ్యాంబుల్స్. ఇందాక ప్రవీణ్ అన్నట్టు స్పిన్ ఆల్ దే హ్యావ్ ఇస్ మ్యాక్స్వెల్ అండ్ వీడు జాంపా ఏగార్ని వదిలేశారు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచే ఇండియాతో చెన్నైలో కదా, ఒకవైపు మనోళ్ళేమో ముగ్గురు స్పిన్నర్లు ఆడిద్దాం అనుకుంటున్నారు, అశ్విన్, కుల్దీప్ అండ్ జడ్డు అని. వీళ్ళేమో 2 థర్డ్ రేట్ స్పిన్నర్స్ లైక్ మ్యాక్స్వెల్ అండ్ జాంపా. యాక్చువల్లీ కోహ్లీ కొంచెం అవుట్ అవుతాడు జాంపా, కానీ అదర్వైజ్ హీస్ నాట్ దట్ గుడ్. అండ్ జాంపా వీళ్ళకి 10 ఓవర్స్ ఇస్తాడని అనుకుంటున్నారు. 10 ఎన్నో కొన్ని ఓవర్స్ వాడు ఇస్తాడో లేదో అనేది తెలీదు. దే ఆర్ లైక్ లోడెడ్ ఇన్ సర్టెన్ డిపార్ట్మెంట్స్. అంటే ఇప్పుడు ఆల్రౌండర్స్ అన్నట్టు క్యామరూన్ గ్రీన్ ఉన్నాడు, మిచ్ మార్ష్ గాడు ఉన్నాడు, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2, మన స్టాయినిస్ గాడు కూడా ఇంతమంది. సో బ్యాటింగ్లో ఐ మీన్ ఆబ్వియస్లీ మన వార్నర్ మామ్ ఉన్నాడు, ఇండియా ఈజ్ హిజ్ సెకండ్ హోము అండ్ ఫామ్లో కూడా వచ్చాడు. బట్ ఎంత కన్సిస్టెంట్గా త్రూ అవుట్ ద టోర్నమెంట్ ఆడతాడా లేదా అనేది చూడాలి. ఓపెనింగ్ మిచ్ మార్ష్ ఈ మధ్య మంచి ట్రెమెండస్ ఫామ్లో ఉన్నాడు టు ఓపెన్, అండ్ హెడ్ కూడా వస్తాడు. అండ్ ఇందాక నేను జోక్ చేయలేదు, ప్రవీణ్స్ ఫేవరెట్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఉన్నాడు అండ్ లబ్షేన్. సో ఆ ఆర్డర్ చాలా సాలిడ్గా ఉంది బ్యాటింగ్. బట్ యూ మేడ్ ఆల్ ద పాయింట్స్, సో ఐ హావ్ నథింగ్ టు యాడ్. జస్ట్ డబుల్ క్లిక్ స్టార్టింగ్ 11 తీసుకో ధ్రువ్. నీకు లగ్జరీ ఏంటంటే ఇవాళ రేపు ఫార్మాట్ ఆఫ్ 1 days లో ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ ద 20 extra runs batting first, you have to take risk. You cannot if you think that after number 5 my team is going to collapse. Australia can do that. Everyone can, ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 8 వచ్చేవాడు కూడా ఈవెన్ కమెంట్స్ ఇఫ్ యూ థింక్ హే జస్ట్ బ్యాట్ అవుట్ 10 overs, he can do that, right? ఆ లగ్జరీ ఉన్నప్పుడు అండ్ ఎవ్రీ వన్ ఇస్ 6 hitter అంటే వాళ్ళు దే డోంట్ ఈవెన్, ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ ఆస్కింగ్ దెమ్ టు బ్యాట్ అవుట్ ఆఫ్ దేర్ క్యారెక్టర్, రైట్? దీస్ ఆర్ జెన్యున్లీ 6 hitters. Maxwell, Green, Mitchell Marsh,
Warner. These are genuine six hitters, and you're asking them just play to your strength, Yeah. which is a luxury to. అవును, if Warner can go at 120, Mitch Marsh goes at like 130, and Smith and Labuschagne, even if they go at 110 whatever, వాళ్ళు అక్కడ 35-40 overs దాకా లాక్కొస్తే then they can go at like 10-12 an over, and yeah, true. Yeah. They never have to worry about wickets. Wickets గురించి వరీ అవ్వకల వాళ్ళు అసలు. యా ఆల్ రైట్, చూద్దాం. ఆస్ట్రేలియా అంటేనే నాకు యాజ్ యూజువల్ భయం ఉంటుంది, ఎస్పెషలీ ఇండియన్ కండిషన్స్లో. ఈ మధ్య వాళ్ళు బాగా ఆడి అలవాటు, బాగా లైక్ దే ఫీల్ లైక్ సెకండ్ హోమ్ కాబట్టి అదో భయం. బట్ హోప్ఫుల్లీ దే విల్ బి బీటెన్ బై ద నెక్స్ట్ టీమ్ దట్ ఐమ్ గోనా టాక్ అబౌట్. అది ఇంగ్లాండ్ అనమాట. సో ఇంగ్లాండ్ నా దృష్టిలో నంబర్ 2. ఆఫ్ కోర్స్ నిన్న మ్యాచ్ ఓడిపోయారు, బట్ అగైన్ ఇంగ్లాండ్ కూడా నాకు ఇందాక ప్రవీణ్ చేసిన ఆర్గ్యుమెంట్, దే బ్యాటింగ్ హెవీ అండ్ ఎవ్రీ బ్యాట్స్మెన్ ఈజ్ సూపర్ ఎక్సైటింగ్ అనమాట. అంటే ఇంగ్లాండ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్, ఆ బ్యాస్ బాల్ అనేది వాళ్ళు టెస్టులు, వన్డేలు, T20 అన్నిటినీ ఒక మిక్సీలో వేసి ఫ్యూజ్ చేసి అన్ని ఫార్మాట్స్ ఒకేలాగా ఆడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు భయం ఏంటంటే ఇంగ్లాండ్ ఈజ్ ద ఓన్లీ టీమ్ హూ ఆర్ గోన్ బ్రీచ్ ద 400 మార్క్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ దిస్ టోర్నమెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మన జాస్ బట్లర్ గారు లాస్ట్ ఇయర్ ఇండియాలో ఆడినప్పుడు ఎంత బాగా ఆడాడో చూసాం మనం. ఈ ఊతగొడు కొడతాడు వాడు. అండ్ దెన్ బెయిర్స్టో ఆల్సో బ్యాక్ టు ఫామ్, బ్రూటల్ ఫామ్లో ఉన్నాడు. మన హ్యారీ బ్రూక్ దరిద్రుడు సన్ రైజర్స్కి ఆడలేదు కానీ మేబీ ఆడొచ్చేమో. మలన్ సాలిడ్ ప్లేయరు, జో రూట్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ వీళ్ళందరికీ లివింగ్ స్టోన్ గాడు కూడా వాడు కొడతాడు. బెన్ స్టోక్స్ గాడు సడన్గా రిటైర్మెంట్ నుండి బయటకు వచ్చి మన 185 ఏమో కొట్టాడు ఒక వన్డేలో. సో వాడు హీస్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ దే బ్యాట్ ఆల్ ది వే డౌన్. మోయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఆడతాడు, లైక్ ఎవ్రీబడి బ్యాట్స్. సో వాళ్ళు వెరీ బ్యాటింగ్ హెవీ టీమ్ నా దృష్టిలో. నిన్న మ్యాచ్ కూడా చూస్తే పాపం అంత ఓడిపోయారు కానీ ఈ హ్యారీ బ్రూక్ గాడు వరుసగా 4-6 మళ్ళీ అదే షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు అనమాట. కొంచెము నిలదొక్కుని, అది వాళ్ళ బ్రాండ్ కాదు కానీ కొంచెము తెలివిగా ఆడుంటే సర్వైవ్ అయిపోయేవాళ్ళు. అంటే నిన్న వాళ్ళ డెప్త్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. 283 కొట్టారు కానీ 250 for 9 అనుకుంటాను. లాస్ట్ పార్ట్నర్షిప్ కూడా మళ్ళీ 30 కొడుతున్నారు. ప్రవీణ్, సో ఓకే, ఇందాకటి మనం అనుకున్న టెంప్లెట్ ప్రకారం టాప్ ఆర్డర్ నో క్వశ్చన్ కదా, దే హ్యావ్ అవుట్ అండ్ అవుట్ అటాకింగ్ టాప్ 4. అండ్ విచిత్రం ఏంటంటే జో రూట్ యాక్చువల్లీ ఈజ్ మచ్ బెటర్ వన్ డే ప్లేయర్ దాన్ స్మిత్. ఓకే, అండ్ హీ కెన్ బ్యాట్ అట్ వెరీ హై క్లిప్. సో అదే వాడు ఈజ్ ద ఓన్లీ, వాడు వాళ్ళ టీంలో ఈజ్ ద స్లో స్కోరర్ అన్నట్టు ఇమాజిన్, రైట్? అండ్ అఫ్ కోర్స్ డేవిడ్ మలాన్ కూడా ఉన్నాడు అనుకో. కానీ వాళ్ళ ఆల్రౌండర్స్ చూస్తే, అండ్ దీస్ ఆర్ ప్లేయర్స్ హూ విల్ బ్యాట్ ఆఫ్టర్ నెంబర్ 6. నెంబర్ 6 తర్వాత వాళ్ళకి ఉన్న ప్లేయర్స్ స్పిన్, వాళ్ళు ఇద్దరు స్పిన్నర్ కావాలంటే మోయిన్ అలీ, లివింగ్స్టన్ పెట్టుకోవచ్చు టీంలో. ఆదిల్ రషీద్ గాడు కూడా ఉన్నాడు. ఆదిల్ రషీద్ ని వాళ్ళు టైలెండర్ కింద కన్సిడర్ చేస్తారు. ఇండియన్స్ అయితే కళ్ళకు అద్దుకుని ఆల్రౌండర్ లా తీసుకునేవాళ్ళు. ఆదిల్ రషీద్, మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఫాస్ట్ బౌలర్ ని రిప్లేస్ చేయాలంటే లివింగ్స్టన్ ని, శామ్ కరన్ ని తీసుకొస్తారు. స్టోక్స్ ఆల్రౌండర్ కింద వాళ్ళ స్క్వాడ్ లో పెట్టినా హీస్ నాట్ గోయింగ్ టు బౌల్ దిస్ టోర్నమెంట్. యా, ఐ డిస్ప్యూట్ దట్. ఈ స్టోక్స్ గాడు ఎలాంటి వాడంటే తీరా సెమీస్కి వచ్చిన తర్వాత అవసరం అనుకుంటే వాడు ఇంజురీ పక్కన పెట్టి బౌలింగ్ వేస్తాడు. అండ్ ఇంకా చూడు, ఒకవేళ శామ్ కరన్ కూడా ఒకవేళ కాదనుకుంటే క్రిస్ వోక్స్ ఈజ్ అన్ అదర్ ఆల్రౌండర్. సో దేర్ ఆల్రౌండర్స్ ఆర్ నాట్ లైక్ అల్లాటప్ ఆల్రౌండర్స్. దీస్ ఆర్ లైక్ ఏదో స్ట్రెచ్ ఆల్రౌండర్స్ కాదు, జెన్యూన్ ఆల్రౌండర్స్. సో అగైన్, ఇఫ్ యూ కెన్ నో దట్ యువర్ number 8, number 9 and number 10 are going to survive, you can keep hitting from ball 1. That is the only way to negate this toss factor in this tournament. If you bat first, you have to have those hitters to go from ball 1, and England is there. But again, Australia and England both, I will say the same thing when compared to New Zealand. When compared to Pakistan, Indian conditions lo their bowling is not good enough. But పాకిస్తాన్ ఎందుకు 3 అని, ఇంగ్లాండ్ నేను నెంబర్ 2 అని ఎందుకు అంటున్నా అంటే, ఇంగ్లాండ్ జస్ట్ హ్యాస్ అ లిటిల్ మోర్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ దైర్ బ్యాటింగ్, విచ్ ఇస్ జస్ట్ దట్ ఆల్రౌండర్స్ జస్ట్ స్కేర్ మీ. ఇంగ్లాండ్స్ ఆల్రౌండర్ జస్ట్ స్కేర్. యా, బౌలింగ్లో నాకు వుడ్ అండ్ వోక్స్ ఇద్దరే అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్స్. ఆ టాప్లీ ఉన్నాడు కానీ వాడు ఎంత బాగా వేస్తాడో నాకు తెలియదు. ఒక టాక్ ఏంటంటే జోఫ్రా ఆర్చర్ గాడు సెకండ్ హాఫ్ ఆఫ్ టోర్నమెంట్కి బ్యాక్ వస్తాడని, బట్ వచ్చినా ఐ డోంట్ నో. బట్ యా, వాళ్ళకి కొంచెం బౌలింగ్ అక్కడక్కడ స్పాటీగా అనిపిస్తుంది కానీ బ్యాటింగ్ ఈజ్ జస్ట్ టూ పవర్ఫుల్. అండ్ స్టోక్స్ గాడు హీస్ లైక్ ద జోకర్ ఇన్ ద ప్యాక్. వాడు ఎప్పుడైనా వచ్చి ఏదైనా చేయగలడు, ఎస్పెషలీ బిగ్ మ్యాచెస్. లాస్ట్ వరల్డ్ కప్ గెలిపించింది వాడే కాబట్టి.
యా సో ఫైనలీ కమింగ్ టు మన టీంని అనవసరంగా ఫస్ట్ పెట్టాను, బట్ ఐ జెన్యున్లీ ఇన్ హార్ట్ బిలీవ్ దట్ మనదే లైక్ నంబర్ 1 టీమ్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఇన్ అవర్ కండిషన్స్. మనమే కింగ్లు, బట్ చూడాలి ఏమవుతుందో. సో లెట్స్ టేక్ ఇట్ అవే. సో ఓకే, ఇండియా స్క్వాడ్ అసలు వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ అవర్ టాప్ 4. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మనకి లెఫ్ట్ హ్యాండర్ లేరు అన్నది ఒకటే ప్రాబ్లం. ఆ వెరైటీ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ టాప్ 4లో ఎక్సెప్ట్ బోల్ట్ బౌలింగ్ చేస్తే ఐ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ లెఫ్ట్ హ్యాండర్. కానీ జెన్యున్లీ ఐ బిలీవ్ దీస్ గైజ్ ఆర్ లైక్ క్లాస్ అపార్ట్. లైక్ గిల్ ఓకే ఫస్ట్ మ్యాచ్ ఆడకపోయినా హీఈస్ గోన్ టు కమ్ బ్యాక్ ఇన్ ద టోర్నమెంట్ సెకండ్ మ్యాచ్ నుంచి. గిల్, రోహిత్ శర్మ, Kohli is like a set top 3. I mean, you cannot get any better top 3 than that. Yeah, they might fail, but where we stand today, you just cannot get a better top 3 than that. Hardik Pandya at number 6 was a huge luxury. 4, I think Rahul is spent. I think Rahul steal his spot. IR 4 and KL 5, or we don't know. Actually, that is the big question mark. They both cannot play. I think ఎందుకంటే ఇప్పుడు రాహుల్ 4 ఆడితే, number 5 పాండ్యా ఆడితే, number 6 they can play Sky. They really want to play Sky. It is very clear that they want to play Sky. So number 6 Sky ఆడిస్తారని నేను అనుకుంటున్నా. యా, నంబర్ 5 పాండ్యా ఆడడమే దరిద్రం. వాడు ఓవర్లన్నీ తినేసి స్కైకి అసలు బాల్స్ మిగిల్చాడు. బట్ దిస్ ఇస్ 50 ఓవర్ గేమ్, సో ఇట్స్ స్లైట్లీ బెటర్లే. కీప్ గోయింగ్. యా, సో I think that is and my problem is from number 7. Number 7 Jeddu. Number 7 Jeddu usually at number 7 I used to be happy. Kani last 1-2 months his batting has just completely dipped. That is where I have a fear. And ఆ తర్వాత అశ్విన్ ఇన్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అట్ నెంబర్ 8 వస్తే నేను చాలా ఆనందపడేవాడిని. వన్ డే క్రికెట్ లో హీ ఈస్ నాట్ ఎ గుడ్ ఇనఫ్ బ్యాట్స్మెన్ ఫర్ దిస్ డే అండ్ ఏజ్. నెంబర్ 8 లో కుల్లీ ఈస్ ద ప్రిఫర్డ్ స్పిన్నర్ కాబట్టి కుల్లీ విల్ బి నెంబర్ 8. ఇంకా అది వర్స్ట్. నేను ఇంకా బెస్ట్ కేస్ సినారియో ఇప్పుడు ఇమాజిన్ నెంబర్ 8 కుల్లీ వస్తే 8 to 11 ద లాస్ట్ 4 బ్యాట్స్మెన్ లైక్ జస్ట్ వైప్ దెమ్ అవుట్. ఇట్ ఈస్ నా అంటే ఇంక నువ్వు కౌంట్ చేయక్కర్లే. నీకు 10 రన్లు వస్తే ఆనందపడచ్చు. క్యుములేటివ్ గా 10 రన్ అందరు కలిపి 10 రన్లు కొడితేనే ఆనందపడాలి. అంటే ఇఫ్ ఐ గో త్రూ ఈచ్ బ్యాట్స్మెన్ ఎంత మిజరబుల్ సిచ్యువేషన్ అంటే పీపుల్ క్రిటిసైజ్ ఆ టాప్ ఆర్డర్ దట్ ఓకే దే డోంట్ గో హార్డ్. ఇవాళ రేపు యాక్చువల్ గా క్రెడిట్ వేర్ డ్యూ. ఐఎమ్ నాట్ ద బిగ్గెస్ట్ రోహిత్ శర్మ ఫ్యాన్, బట్ క్రెడిట్ వేర్ హీ డ్యూ. He changed the template last 9 months నుంచి is going very aggressive opening. But problem is after numbers 5th wicket పడిందంటే షాప్ కట్టేసుకోవచ్చు మనం. కుల్దీప్ గాడు షాడో బ్యాటింగ్ చేస్తాడు. ప్రాక్టీస్ లో ఏంటంటే జస్ట్ షార్ట్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా, బ్యాటింగ్ కూడా అలాగే చేస్తాడు. బాల్ ఎటు వెళ్తున్నాడు అలాగే జస్ట్ స్టైలిష్ గా స్ట్రైట్ డ్రైవ్ కొడుతుంటాడు. ఆ బాల్ అటెటో పోతుంటుంది, కీపర్ చేతిలో ఉంటుంది, వీడు మాత్రం బాల్ టచ్ చేయడు, స్టైలిష్ గా స్ట్రైట్ డ్రైవ్ కొడుతుంటాడు. వేస్ట్. ఇంకా షమి, బుమ్రా, సిరాజ్ the worst bottom 3 in the entire World Cup. మనదే. మేబీ నెదర్లాండ్స్ మే కంపీట్ విత్ us ఏమో. ఆఫ్ఘనిస్తాన్ లేదుగా, ఇవాళ నెదర్లాండ్స్ వాళ్ళు లాస్ట్ 2 వికెట్లు బాగానే ఆడారు. మనం డిస్కస్ చేసాం అంటే మన అది కూడా ఇంకా అది కూడా లేదన్నమాట. 1999 ఆ వరల్డ్ కప్ తర్వాత 1999 వరల్డ్ కప్ లో ఇలాగే జింబాబ్వేతో ఎందులో ఓడిపోతారు. బాగా ఆడుతూ చేస్ లో గుర్తుంటే మీకు 7 వికెట్స్ పడాక ఇంకేముందిలే ఇంకా 15 రన్లు కొట్టేస్తారు అనుకుంటే అస్సలు బ్యాట్ ముట్టక ఎల్బిడబ్ల్యూలు అయిపోవడం. సో నాకు తెలిసి ఇంత వర్స్ట్ టైల్ ఇన్ లాస్ట్ 5 వరల్డ్ కప్స్ మందేమో. యా, దిస్ ఇస్ లైక్ త్రోబ్యాక్ టు 90s లాగా అయిపోయింది. అసలు ఇలా ఉండకపోయేది, సడన్ గా ఎందుకు ఇలా దరిద్రంగా తయారైంది. కానీ యా ప్రవీణ్, ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ లెట్స్ బి యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ అక్షర్ పటేల్ ఇంజరీ ఇస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ us. ఓకే, బట్ our specialists are better than any other team specialist in these conditions. I feel like I would take our top 4 over any other top 4, to be very honest. I'll take our bowlers as much as I Bumrah on song, Shami on song, Siraj. Our bowling is perfect, but the problem manakendante everyone should perform there's no margin of error, because the batsmen have to do their job well, bowlers have to do their job well. Bowlers, if they screw up, there is no extra bowler coming, all batsmen suddenly rolling over 5 overs helping you out ledu. Batsmen, if they screw up, none of the bottom 4 is coming to help you. So that is a problem. Yeah, that's right. Our 5 genuine batsmen can't bowl for their life,
అండ్ అవర్ లాస్ట్ 4 బౌలర్స్ కాంట్ బ్యాట్ ఫర్ దేర్ లైఫ్. సో అక్కడ ఒక క్లియర్ వెన్ డయాగ్రామ్లో ఇలా సెపరేషన్ వచ్చేసింది అనమాట. రోహిత్ శర్మ, గిల్, కోహ్లీ, స్కై, కేఎల్. అండ్ వాళ్ళు అసలు బౌలింగ్ అంటే తెలీదు. పొరపాటున బౌలింగ్ వేసాడంటే మన రోహిత్ అన్న ఇంకా సచ్చామే. సో యా, దట్ ఈస్ రియల్లీ అ జెన్యూన్ ప్రాబ్లమ్ అసలు. నాకు ఎందుకో కొంచెం బుమ్రా బ్యాటింగ్ ఇంప్రూవ్ చేశాడు, సిక్స్లు కొడుతున్నాడు అని అనిపించింది. బట్ ఐ డోంట్ నో, ఇంత ఇంజురీ లే ఆఫ్ తర్వాత నాకు డౌటే. షమీ గాడు ఒకప్పుడు బాగా ఆడేవాడు, కానీ వాడు పుట్ అ ప్రైస్ ఆన్ వికెట్ అంటాడు కదా, వీడు ప్రైస్ పెట్టడం కాదు, వీడే ఎదురు డబ్బులు ఇస్తాడు. అసలు జీరో వాల్యూ ఫర్ హిస్ వికెట్ అనమాట. గుడ్డి కూపి అసలు అరే కొంచెం బుద్ధి చూసుకుని ఆడరా, వాడు కొట్టే ఎబిలిటీ ఉంటుంది, కానీ ఐ డోంట్ నో, హీ రెఫ్యూజెస్ టు వర్క్ ఆన్ హిస్ బ్యాటింగ్ అనమాట. అరవింద్, యా, షమీ బాగా ఆడిన ఇన్నింగ్స్ ఏమంటే లాస్ట్ 5-6 years లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ టెస్ట్ మ్యాచ్ లో ఆల్రెడీ 550 for 8 అలా ఉన్న మ్యాచ్లు తప్ప వాడు ఆడు. అప్పుడు వచ్చి 2 6లు కొడతాడు హీరోలాగా. యా, ఈ ల్యాక్ ఆఫ్ ఓవర్లాప్ అంటే వేర్ బౌలర్స్ కాంట్ బ్యాట్ అండ్ బ్యాటర్స్ కాంట్ బౌల్ అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ హెడేక్. బట్ నాకు ఒకటి చెప్పండి, ఒక 3 months బ్యాక్ మనకి నంబర్ 4 అసలు సెటిల్డ్గా లేదు అని ఒక పెద్ద డిబేట్ ఉండేది కదా. వై ఇస్ ఎవ్రీథింగ్ మ్యాజికల్లీ సార్టెడ్? ఐ స్టిల్ డోంట్ థింక్ ఇట్స్ సార్టెడ్. బికాస్ నీ ఫేవరెట్ కేఎల్ ఇస్ బ్యాక్ అండ్ అయ్యర్ ఇస్ బ్యాక్. గురించి నేనేం మాట్లాడినయ్యా, వాడు టోర్నమెంట్ అయ్యే వరకు వాడి గురించి మాట్లాడు. ప్రవీణ్, గో. యాక్చువల్గా our number 4, if you see record of KL and Shreyas, has been super good in number 4. మన ప్రాబ్లం ఏంటంటే both of them have never been, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీమ్ హ్యాస్ నెవర్, ఎందుకో రాహుల్ని ఓపెనింగ్ ఆడించాలని చాలా ట్రై చేశారు. బట్ రికార్డ్ at number 4 and 5 has been spectacular. Shreyas Iyer, he plays well 3 matches and then he goes to gym and then he'll break his back and then he'll be gone for 3 months. So Danwell, I was never worried about not having number 4. They were players, they just have to be not injured. But my main problem for me is I feel bad for Ishan. Actually, technically speaking, we should pick Ishan. Endukante one is left-hander, and yeah, but in name stature low, he might not sound like KL Rahul. He might not, you think Sky, oh wow, big player. KL Rahul, oh wow. Gill, oh wow. Yes, they all deserve this first place in the squad. But Ishan, last 8 months low, I'm not an Ishan fan gani. I was a big skeptic of him. Every time he's given an opportunity, India trouble lo unna, opening పంపించిన, number 5 పంపించిన, every chance he is performing, and he's the only left-hander I can think of current who is eligible to play anywhere in the top 5. He can play opening, he can play number 4. But మేబీ ఈశాన్ని తీసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. ఆ లెఫ్టీ కూడా యాంగిల్ ఉండి వాటి, కానీ just the names are big, man. Sky, how can you drop Sky? Yeah. How can you drop Rahul with his performance? How can you drop Kohli? I mean, Kohli of course is a pen down number 1. He has to be. Yeah, you're right. In that way, I think Iyerni drop చేయడమే కరెక్ట్. బట్ యా, ఇషాన్ గురించి గుడ్ పాయింట్, బికాజ్ ఐ థింక్ ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ గిల్ ఆడకపోతే హిల్ స్ట్రైట్ అప్ ఓపెన్ ద బ్యాటింగ్ విత్ రోహిత్ అండ్ ఇట్ విల్ బీ ఓకే అనుకుంటా, ఇఫ్ వీ కెన్ సర్వైవ్ స్టార్క్. సో నాకు మీకిద్దరికి డెవిల్స్ అడ్వకేట్ క్వశ్చన్ ఏంటంటే, సో క్లియర్లీ వీఆర్ సేయింగ్ అవర్ బాటమ్ ఆర్డర్ ఇస్ లైక్ టెయిల్ ఎండర్స్ ఇస్ రియలీ బ్యాడ్. సో అలాంటప్పుడు 4 అవుట్ అండ్ అవుట్ బౌలర్స్ని ఆడిచ్చే బదులు కెన్ వి ప్లే మన వీడు శార్దూల్, మన టైగర్, ఇన్స్టెడ్ ఆఫ్ షమీ ఆర్ సిరాజ్ అని? వాట్ డు యు సే? యా, ఇదే క్వశ్చన్ ఒక 1 month ముందు అడుగుంటే ఐ వుడ్ సెడ్ yes. కానీ లాస్ట్ 2 tournaments వీడు ఎందుకు అలా తయారవుతున్నాడు, ఎస్పెషల్లీ ఇండియన్ పిచెస్. అంటే స్కై లైక్ శార్దూల్ ఎలా అంటే ఫేమస్, హీస్ నెంబర్ 1 వికెట్ టేకర్ in the last 3 years అనుకుంటా for Indian ODI team. ఇంట్రెస్టింగ్లీ అన్యూజువల్ మిడిల్ ఓవర్స్ లో సడన్ గా అవతలి సెటిల్ అవుతున్నప్పుడు ఒక వికెట్ తీసేస్తాడు. He has that ability. కానీ ఈ ఇండియన్ లైక్ నాన్ స్వింగింగ్ కండిషన్స్, ఫ్లాట్ పిచెస్ మీద నాకు తెలిసి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాలు, ఇంగ్లాండ్లు వాడిని ఈజీగా ఉతుకుతారని నా ఉద్దేశం. అండ్ బ్యాటింగ్ లో బిట్వీన్ అశ్విన్ అండ్ ఠాకూర్, ఐ స్టిల్ ఫీల్ అశ్విన్ ఇస్ ఎ బెటర్ బ్యాట్. యా, సో ప్రవీణ్, యూ కెన్ ఆన్సర్ ఈ శార్దూల్ థింగ్ అండ్ దెన్ అశ్విన్ గురించి బాగా అరవింద్ తెచ్చాడు కాబట్టి వేర్ డస్ అశ్విన్ ఫిట్ ఇన్ దేర్? ఆ 2 questions చెప్పు, 2 answers. So I disagree. Shardul is not there to contain. He was never his role wherever we played even. But I think he's a genuine wicket taker. Somehow gets it.
ద ప్రాబ్లం నాకేంటంటే షార్దుల్తో హిస్ బ్యాటింగ్ డిప్ట్. The promise he showed us 2 years back in Australia, I purely put it in team management that they never groomed him in batting. I don't know what was going on in our coaching management. Nobody got better at their secondary skill in the last 2 years. Everyone who showed promise in their secondary skills stagnated in their secondary skills, like Washington Sundar, Shardul Thakur, Akshar Patel, all of them kind of didn't just make that leap in their secondary skill, and adi problem. Hardik stagnated in his primary skill good anko, but yeah, Hardik achela gani Ashwin vaste master. I would blindly take Ashwin for bowling. I don't care right arm spinner ni anta value cheri wal rep one day lo. Ashwin is cut from a different cloth. I don't think our rules matter to him. One day cricket, T20, right arm off spinner don't work on a philosophy doesn't apply to Ashwin. Batting, but where would you fit him? Where would you fit him? Another question. There is no spot right now for him, because you have to put. I mean, I might gamble ahead of Kuldeep if I have to fit him. Why not ahead of Jadeja? I will not, because I just genuinely feel Jadeja, you sometimes have to back raw talent. He is purely in batting. Number 7 lo I cannot. Number 7 Ashwin is not a batsman. Jadeja, yes, he's out of form, but if he comes back to form, his ability is much better than Ashwin in one day cricket. Yeah, ఇది ప్రతి మేజర్ టోర్నమెంట్ లో ఇదే జరుగుతుంది. WTC ఫైనల్ జరిగినా ఇదే జరుగుతుంది, వేర్ యూ ప్లే జడేజా అహెడ్ ఆఫ్ అశ్విన్ అండ్ somehow it just doesn't pan out, and then we go back and regret saying could we have played Ashwin అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు జడ్డు బ్యాటింగ్ ఇది లేడు, బౌలింగ్ లో పెద్ద ఫామ్ లో లేడు. ఐ మీన్ హీఈస్ ఆబ్వియస్లీ ఇండియాస్ బెస్ట్ ఫీల్డర్ అండ్ వరల్డ్స్ బెస్ట్ ఫీల్డర్ కూడా పొటెన్షియలీ. సో అదొకటి ఉంది. నాకు ఐఎమ్ లైక్ ఈజ్ ఓన్లీ లెఫ్టీ ఇన్ ద స్క్వాడ్ ఆల్సో, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. నెంబర్ 7 లో వస్తే I genuinely 2019 World Cup lo we were in the match because of semi-finals because of Jaddu, right? Now it's 4 years back, I understand. Yeah. Only last 2 months lone vaadu form and he won this world IPL kada just back in like I mean, yeah. Number 7 lo other teams kallagaddukuni తీసుకుంటాయి జడ్డుని. That form thing, I think he'll get over it. I'm very confident World Cup lo he'll get over the form. Yeah, I hope so. And I hope there are like genuine turning tracks where we can play 3 spinners and like rest one of Shami or Siraj, and that'll be good. Inkoka before I leave India, okati Sky versus Iyer. Dintlo, why did you pick Sky? I would have, if number 4 slot కోసం competition అయితే I would have said Iyer. He should deserve the sword. Kani, he's not going to play number 4. The only way Iyer ni పెట్టుకుంటే Iyer ni 4 పెట్టి రాహుల్ ని 5 పెట్టి హార్దిక్ పాండ్యా number 6 పెట్టాలి. I think at that point నాకు ఎందుకో Iyer and రాహుల్ ని ఇద్దరు similar skills లాగా అనిపిస్తుంది. And there is no space for Sky basically. కొంచెం బ్యాటింగ్ కూడా వీక్ అవుతుంది అంటూ. No, I'm okay to drop Sky. That is not the problem. But నాకు Iyer number 4 పెడితే రాహుల్ at number 5 is too low. I think it's a waste of his skill. I think 4 and 5 లో only one slot ఉంది వాళ్ళిద్దరి మధ్యలో అని నా ఒపీనియన్. It's a debatable thing. Yeah. At number 6, I would anywhere, ఒకవేళ if I have to play them at number 6, I would always play Sky at number 6 over Iyer because of his hitting ability. Yeah, Arvind. కానీ స్కై గాడితో ఏంటంటే వాడు గాని ఆడి ఒక 10 ఓవర్లు ఉన్నాడంటే గ్యారంటీ మ్యాచ్ మందే అన్న ఉందన్నమాట. మనం చూసాం కదా, లైక్ వాడే చెప్పాడు ఆ మైండ్ సెట్ ఒకటి మారింది మొన్న. హీ విల్ టేక్ 310 320 గేమ్ ఇంటూ 360 సింగిల్ హ్యాండెడ్. ఇప్పుడు రాహుల్ ఒకవేళ ఇంజూర్డ్ అయితే I think okay, then they might bring of course appudu Ishan. That's the problem. I think if kani fairness to maatladte you have a valid point. Actually based on the form that they have shown in one days, Iyer should come 4, Rahul should come 5, Hardik 6, Jadeja drop cheyalem kabatti bowler kaga 7. Yeah. But just a X factor of Sky gamble. Now oka point before we leave India, Australia gamble చేశారన్నాను కదా. India had an opportunity to gamble with one of these IPL leg spinning lefty all-rounders. They are not great, like Tivatia, ఇలాంటి వాళ్ళని గ్యాంబుల్ చేసి స్క్వాడ్ లో ఉంచుకుని ఉండాల్సిందన్నది నా ఒపీనియన్. ఎందుకంటే దే కుడ్ హ్యావ్ బీన్ దట్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా విల్ గివ్ యూ 5 overs కదా ఇఫ్ యూ నీడెడ్.
సో తివాతియాతో 5 ఓవర్లు వేస్తే నీకు హీ మైట్ బి ఏబుల్ టు గివ్ దట్ సక్సెస్. ఈ టోర్నమెంట్ లో ఎట్ సమ్ పాయింట్ ఇఫ్ యూ ఫీల్ లైక్ our లోవర్ ఆర్డర్ ఇస్ బికమింగ్ అ ప్రాబ్లమ్, యూ జస్ట్ డోంట్ హ్యావ్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ ఇట్ ఇన్ ద స్క్వాడ్ రైట్. ఆ గ్యాంబుల్ ఇండియా కుడ్ హావ్ ప్లేడ్ ఏమో అని నా ఒపీనియన్. ఆ పాయింట్ నేను ఒప్పుకుంటాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాటింగ్ అప్పుడు మ్యాటర్ అవ్వకపోవచ్చాము కానీ సమ్ 40 balls 65 runs to win 4 wickets in hand, అలాంటి టైంలో తివాటియా లాంటోడు వర్సెస్ అశ్విన్, హూ వుడ్ యూ ప్రిఫర్ ఇన్ బ్యాటింగ్? తివాతియా ఫర్ ష్యూర్. నాకు అదొక స్కై విషయంలో ఎక్స్ ఫ్యాక్టర్ థింగ్ ఐ అగ్రీ, బికాజ్ హార్దిక్ ఇదివరకు హిట్టర్ ఉండేవాడు, బట్ నౌ హీఈస్ నో లాంగర్ ఎ హిట్టర్, హీఈస్ జస్ట్ లైక్ ఎ డిఫెన్సివ్ బ్యాట్స్మెన్. కాబట్టి మనకి ఆ హిట్టర్ అనేవాడు ఎవడో ఒకడు ఉండాలి. ఇంకా స్కై ఈజ్ అట్లీస్ట్ ఎ జెన్యూన్ పవర్ హిట్టర్ కాబట్టి, ఇంకా పవర్ కూడా కాదు, ఈజ్ లైక్ హిట్టర్. సో ఆ రకంగా అండ్ నాకు ఇంకో భయం హార్దిక్తో, హీ మైట్ నాట్ లాస్ట్ ద హోల్ టోర్నమెంట్ అని కూడా అనిపిస్తుంది. మధ్యలో ఈప్ నొప్పి అంటాడు, ఇదంటాడు, బౌలింగ్ వేయడం ఆపేస్తేనైతే జస్ట్ నో బ్రైనర్, స్వాప్ హిమ్ అవుట్ ఫర్ అయ్యర్ అనిపిస్తుంది. ఇంకా బౌలింగ్ ఆపేస్తే ఇంక వెళ్ళు నాన్న ఇంటికి వెళ్ళని చెప్పి పంపించేసేయాలి. ఇంకా కోహ్లీ ఆబ్వియస్లీ గురించి మనం మాట్లాడడం కూడా మాట్లాడలేదు, బికాస్ వీఆర్ సో కాన్ఫిడెంట్. అంటే కింగ్ గురించి అసలు కమ్ ఎట్ ద మ్యాన్ లాగా వరల్డ్ కప్ అంటే ఎక్కడ లేని ఇది తెచ్చుకుని ఆడతాడని. సో ఐ జెన్యూన్లీ హోప్ కోహ్లీ బికమ్స్ ద హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ద టోర్నమెంట్, జస్ట్ టు స్టాంప్ దట్ అథారిటీ. ఇండియాలో 96 వరల్డ్ కప్లో అండ్ 2003 వరల్డ్ కప్లో సచిన్ ఎలా అయితే లీడింగ్ రన్ గెటర్ అయ్యాడో, అలా లాస్ట్ టైం మనకి రోహిత్ అయ్యాడు, బట్ ఈసారి కోహ్లీ అవ్వాలని నాకు కోరిక. ప్రవీణ్? మళ్ళీ నాకు ఛాన్స్ దొరుకుతుందో లేదో కాబట్టి కోహ్లీ అవుతావు కాబట్టి, ఫర్ మీ there is 3 generations of ODI cricket. There is a generation where there is best player is Viv Richards. There is a generation of ODI cricket when there is Sachin, and then there is a generation of where Virat Kohli. That is the 3 generations of ODI cricket. Ante. So these players gurinchi there is no point even talking. They just have to be blindly they are in the squad. Like even the opposition team expects them to be in the squad every match. So there is no reason to talk. Agree. And ఎస్పెషలీ ఆ స్వాగ్ మొన్న ఒక 2-3 వన్డే 100s కొట్టి, దిస్ ఈజ్ హిజ్ ఫార్మాట్, హిజ్ అడ్డా, అసలు వన్డేలు అనేవి ఇట్స్ లైక్ హిజ్. సో ఇఫ్ మనం టాస్, ఆల్ వి వాంట్ రోహిత్ ఈజ్ టు విన్ ద టాస్ అండ్ ఎలెక్ట్ టు బౌల్ ఫస్ట్, అండ్ ఇంకా మిగతా అంతా కోహ్లీ చూసుకుంటాడు. అరవింద్? నెక్స్ట్ మనం ఒక ఫార్మ్ ఇది చూద్దాము. మన సిరీస్ ఆఫ్ మ్యాచెస్ నా తెలిసి చాలా తెలివిగా పెట్టారనిపిస్తుంది, అంటే మనకు సూట్ అయ్యేటట్లు అనమాట. అంటే ఫస్ట్ ఆస్ట్రేలియా మ్యాచ్, మళ్ళీ పాకిస్తాన్ మ్యాచ్ మరి వెంటనే ఫస్ట్ పెట్టకుండా లాస్ట్ టోర్నమెంట్ లాగా ఒక 2 మ్యాచ్లు సెటిల్ డౌన్ అయ్యాక పాకిస్తాన్, తర్వాత టోర్నమెంట్ టైట్ అయ్యి లాస్ట్ లో లెట్స్ సే ఇఫ్ ఇట్ కమ్స్ టు నెట్ రన్ రేట్ కావాలి, లేదా ఈ 3 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి అంటే శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ ఉంది లాస్ట్ లో. శ్రీలంక మస్ట్ విన్ అండ్ విత్ బిగ్ మార్జిన్ పెట్టుకొని బఫర్ తెచ్చుకోవచ్చు. శ్రీలంక ఒకవేళ ఇండియా వరల్డ్ కప్ లో ఎలిమినేట్ అయ్యే పరిస్థితి అయ్యి శ్రీలంక మ్యాచ్ ఉంటే రిజల్ట్ ఏముంటుందో తెలుసు కదా మనకి. ఇంకొకటి, ఇప్పుడు ఇంతకీ వరల్డ్ కప్ నెగ్గడం పక్కన పెడితే న్యూజిలాండ్ కొడతామంటారా? న్యూజిలాండ్ మనమంట ఎనీ ఐసీసీ టోర్నమెంట్ లో లాస్ట్ 21 years గా న్యూజిలాండ్ ఓడించలేదు. కొట్టాలి, రివెంజ్ మ్యాచ్ ఫర్ 2019 కాబట్టి కొట్టాల్సిందే. ఎనీ అదర్ ఫైనల్ థాట్స్ ఆన్ ఇండియా? వి విల్ గో బై పిచ్చెస్ అనిపిస్తుంది. అంటే చెన్నై అయితే అశ్విన్ తీసుకొని, ధర్మశాల ఇలాంటి చోట్ల శార్దుల్ ఠాకూర్ ని ప్రిఫర్ చేస్తారు. నాకు స్వింగ్ బాగా లైక్ మాయిశ్చర్ ఉండి స్వింగ్ అంటే టైగర్ ని తీసుకోవాల్సిందే, బికాస్ హీ ఈస్ మచ్ బెటర్ దెన్ ఎవ్రీబడి ఎల్స్. అసలు బాల్ ని పిచ్చెక్కిస్తాడు అసలు అప్పుడు. సో అండ్ విచిత్రం ఏంటంటే డ్యూ పిచ్చెస్ లో అందరికి రన్లు కొడతారు, వాడు ఎక్కడో మధ్యలో అవుట్ ఆఫ్ ది బ్లూ 2 వికెట్లు తీస్తాడు, టక్ టక్ మంది తీస్తాడు. అట్లీస్ట్ ఏంటంటే మ్యాచ్ లో ఒక సిచ్యువేషన్ తీసుకొస్తాడు. బట్ మై క్లోజింగ్ థాట్ ఆన్ ఇండియా ఏంటంటే, I think at some point in this World Cup, they will be exposed with the lack of their depth. The balance of the side will be exposed. For sure, it will be exposed. నా కాంట్రవర్సీ థాట్ అంటే, ఐ థింక్ మిడిల్ ఆఫ్ ద టోర్నమెంట్ లో స్క్వాడ్ ని కొంచెం మారుస్తారు అనుకుంటున్నాను. ఎవరినో పంపించేసి ఇంకొంత తెచ్చుకోవడం అట్లా చేస్తారని అనుకుంటున్నాను. ఐ టు లైక్ ఎవరిని తెచ్చుకోవచ్చు అనేది నాకు అర్థం కావట్లేదు, కానీ ఇఫ్ అక్షర్ గెట్స్ ఫిట్ దెన్ హోప్ఫుల్లీ ఇట్ విల్ బి గ్రేట్. అండ్ జైస్వాల్ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ద స్క్వాడ్, కానీ వాడు ఇన్సేన్ ఫామ్లో ఉన్నాడు. బట్ వాడు మనకు అవసరం లేదు, బికాజ్ మనకి ఓపెనర్లు, వాడికి బ్యాకప్ ఓపెనర్లు, వాళ్ళకి బ్యాకప్ ఓపెనర్లు బొచ్చడంత మంది ఉన్నారు. సో ఇట్స్ ట్రిక్కీ ఆస్క్, బట్ ఐ హోప్
ఫస్ట్ ఇండియా షుడ్ ఈజీలీ గెట్ ఇన్ టు ద టాప్ 4 అండ్ తర్వాత జరిగే దాని గురించి నెక్స్ట్ సెక్షన్లో మాట్లాడదాం. సో స్పీకింగ్ ఆఫ్ సెమీస్, ఇంకా ర్యాపిడ్ ఫైర్, వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ దిస్ ఎపిసోడ్. సో హూ ఈజ్ యువర్ టాప్ 4 అండ్ సెమీస్ ఎవరు వస్తారు అండ్ హూ ఆర్ యువర్ ఫైనలిస్ట్స్ అండ్ హూ విల్ విన్? అరవింద్. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా. ఓకే. అండ్ సౌత్ ఆఫ్రికా, నైస్. ఓకే, అండ్ ఫైనల్స్? ఫైనల్సా, విల్ గో విత్ ఇండియా, సౌత్ ఆఫ్రికా. ఓకే, అండ్ ఇంకా ఫైనల్స్ ఎవరు గెలుస్తారనేది చెప్పక్కర్లేదు, వదిలేసి. నేను ఐల్ గో ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్. అది నా ఒరిజినల్ లిస్ట్. సో ఐల్ జస్ట్ గో విత్ దాట్. అండ్ ఇండియా పాకిస్తాన్ సెమీస్ ఆడాలి, జస్ట్ అదొక ట్రెడిషన్ మనకి. అండ్ సో ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఇంటూ ద ఫైనల్స్, ఎందుకంటే ఆస్ట్రేలియా వస్తే నాకు భయం పడిపోతుంది. సో ఇండియా, ఇంగ్లాండ్ అండ్ ఇండియా, అది ఇంకా ఫైనల్స్ గురించి అక్కర్లేదు చెప్పడం. సో దట్ విల్ బీ లైక్ అన్ అమేజింగ్ థింగ్ అనమాట. ఓకే ప్రవీణ్. నీదే సేమ్ ఎగ్జాక్ట్లీ. నాకు యాక్చువల్గా నాకు న్యూజిలాండ్ రాకుండా ఉంటే చాలు మనకి సెమీఫైనల్స్ అని. కానీ నా టాప్ 4 ఎనీవేస్ ఫర్ ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ అండ్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఐ విల్ స్టిక్ టు దట్. అండ్ ఆర్డర్ లో కూడా నేను వెళ్తే ఇండియా 1 versus 4 ఆడతారు కాబట్టి ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్ అని అనుకుంటున్నాను. బికాస్ ఐఎమ్ గోయింగ్ బై దట్ ఆర్డర్ అంతే, ప్రిడిక్షన్ వైస్. ఐ కుడ్ బి రాంగ్. అండ్ ప్రవీణ్, నా ఫైనల్ క్వశ్చన్, హూ విల్ విన్ ద వరల్డ్ కప్? టాస్ నెగ్గినోడు. All right. See you folks. Maybe we'll do another episode in the middle of the tournament or towards the end.